महागणाधिपतये नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। शरज्योत्स्नाशुद्धां शशियुतजटाजूटमकुटां वरत्रासत्रानस्फटिकघुटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निदधते। मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं శ్రీచంద్రశేఖరగురుం ప్రణమామి ముదాన్వహం. అందరికీ నమస్కారము. ముందుగా దక్షిణామూర్తి స్వరూపులైన గురువుగారి పాదపద్మములకు శిరసు తాటించి నమస్కరిస్తూ మనం దక్షిణామూర్తి గురించి ఉన్న సమయంలో అంటే ఇచ్చిన సమయంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి మన ధర్మము సనాతన ధర్మము. సనాతనము అంటే శాశ్వతము అని అర్థం. ఈ సనాతన ధర్మానికి మూలం ఏది అంటే వేదం. అన్నిటికీ మూలం వేదమే. వేదము అనేది విద్ అనే ధాతువు నుంచి వచ్చింది. అంటే విద్ అంటే జ్ఞానము అని. అంటే ధర్మము దానికి మూలము జ్ఞానం. వేదము అంటే జ్ఞానము. ఆ జ్ఞానము దేని గురించి చెప్తూ ఉంటుంది? వేదం దేని గురించి చెప్తూ ఉంటుంది అంటే పరమాత్మ గురించి చెప్తూ ఉంటుంది. పరమాత్మ గురించి చెప్పేదే జ్ఞానం, పరమాత్మ గురించి చెప్పేదే వేదము. వేదం అంతా పరమాత్మ జ్ఞానం మీదే ఉంటూ ఉంటుంది. అసలు పరమాత్మ అంటే ఎవరు? దానికి ఒక లక్షణం చెప్పారు. సత్ చిత్ ఆనందం. సత్ చిత్ ఆనందమే పరమాత్మ. అంటే సత్ అంటే ఎప్పుడు ఉండేది, చిత్ అంటే చైతన్య స్వరూపం, చైతన్యము అంటే జ్ఞానము. అంటే ఎప్పుడూ ఉండి జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తూ తద్వారా ఆనందాన్ని ప్రసాదించేది సత్ చిత్ ఆనందం. మనం చూడండి, మనం శరీరంతో బాగా మనకి ఎన్నో జన్మల నుంచి శరీరంతో తాదాత్మ్యత చెంది మన శరీరానికి ఒక లక్షణం ఉంటుంది. మన శరీరానికి జర మృత్యువు. శరీరానికి లక్షణం ఏది అంటే జరము మృత్యువు, అంటే వృద్ధాప్యము మృత్యువు. మనసుకి లక్షణం ఏది అంటే మనసుకి సుఖము దుఃఖము. అదే ప్రాణానికి లక్షణం ఏది అంటే ఆకలి దప్పిక. అందుకే కాస్త ఆలస్యం అయితే అన్నం తినడానికి, ఆహారం పెట్టడానికి కాస్త ఆలస్యం అయితే మనలో ఏమంటూ ఉంటాం? ప్రాణం పోతుంది, ఏదో ఒకటి పెట్టు అంటాం. అంతేకాని మనసు పోతోంది, శరీరం పోతోంది అని ఎవరు అనరు. అంటే ప్రాణం పోతోంది అంటారు. అంటే ప్రాణానికి లక్షణం ఏం చెప్పారు అంటే ఆహారము దప్పిక. అదే మనసుకి లక్షణం దుఃఖము సుఖము. మనసుకి సుఖము దుఃఖము అనుభవం అంతా మనసుదే. అలాగే శరీరానికి లక్షణం ఏది అంటే జరా మృత్యు. ఈ మూడిటికి అతీతమైన పరమాత్మకి లక్షణం ఏది అంటే సత్ చిత్ ఆనందం. ఆ సచ్చిదానందమే పరమాత్మ. ఆ పరమాత్మ ఎలా ఉంటాడు అంటే అవ్యక్తుడు, వ్యక్తం కాడు. అవ్యక్తం అంటే అమూర్తి, నిరాకార స్వరూపుడు. ఒక ఆకారం అంటూ ఏమీ లేదు పరమాత్మకి. ఆయన సచ్చిదానంద రూపంలో ఉంటూ ఉంటారు. అటువంటి నిరాకార స్వరూపుడైన అవ్యక్తుడైన అమూర్తి అయిన పరమాత్మని మనము ఉపాసించాలంటే, మనం ధ్యానించాలంటే మనకి చిన్నప్పటి నుంచి రెండు అలవాటు, నామము రూపము. ఈ జన్మ నుంచి కాదు, ఎన్నో జన్మల నుంచి నామరూపాలతోటే మనం ఎప్పుడు తాదాత్మ్యత చెందుతూ ఉంటాం. ఒక చిన్నపిల్లాన్ని తీసుకొచ్చి ఒక పండు చూపించి ఇది ఏమిటి అన్నారనుకోండి, ఇది యాపిల్ పండు అంటాడు. లేదా ఒక వ్యక్తి పేరు చెప్పి ఎలా ఉంటాడో చెప్తే గుర్తుపడతాడు. ఆ నామము రూపము లేకుండా ఏదైనా మన మనసుని ఊహించమని చెప్తే అది ఊహించలేదు. దానికి నామరూపాలతోటి ఈ జగత్తంతా నామరూపాలు. ఆ నామరూపాలతోటి అది పడి దానికి నామరూపాలు లేకుండా ఒక అవ్యక్త స్థితిని ఊహించమంటే ఊహించలేదు. అంటే ఉపాసన చెయ్యాలంటే మనసు నిలబడాలి. మనసు నిలబడాలంటే ఒక ఆధారం కావాలి. అవ్యక్తానికి ఆధారం ఏది? అవ్యక్తానికి ఆధారం ఏమీ లేదు.
అందుకు మనసు పట్టుకోలేదు అవ్యక్తాన్ని. ఆ అవ్యక్తాన్ని మనసు పట్టుకోలేదు కాబట్టి కరుణామయుడైన పరమాత్మ ఏం చేస్తాడంటే తనని తాను వ్యక్తపరుచుకుంటాడు. అవ్యక్తం, అందుకే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తారు, క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం. అవ్యక్తాసక్త చేతసాం క్లేశ. అవ్యక్తమైన నన్ను తెలుసుకోవడం దుర్లభం, చాలా కష్టం, అసాధ్యం కాదు, కష్టం. ఎందుకంటే మనకు అలవాటు లేదు. అలవాటు లేని పని చేయాలంటే ఎవరికైనా కష్టమే. అందుకు అక్లేశం అన్నారు. మరి ఏం చేయాలి అంటే స్వామివారే కారుణ్యంతో ఒక రూపాన్ని తీసుకుంటాడు. ఆ తీసుకున్న రూపము ఎవరు చూస్తారు? ఊహించింది కాదు ఆ రూపం. ఆయన తీసుకున్న రూపాన్ని ఋషి దర్శిస్తాడు. ఋషి దర్శనాత్ అన్నారు. అంటే ఋషి ఏం చేస్తాడంటే తన తపస్సమాధి స్థితిలో ఆ పరమాత్మని నిరంతరం ధ్యానం చేస్తూ ఆయన యొక్క శబ్దము, దాన్నే మంత్రము అంటారు. మంత్రము అంటే అర్థం ఏంటంటే గాడ్ ఇన్ సౌండ్ ఫామ్, అంటే భగవత్ స్వరూపమే ఒక శబ్ద రూపంలో ఉంటే భగవంతుడు ఆ మంత్రం. ఆ మంత్రాన్ని తన యొక్క సమాధి స్థితిలో తనకి వినిపిస్తూ ఉంటుంది మంత్రం. మంత్రం ద్రష్ట, మంత్రద్రష్ట ఋషి. ఋషి ఏం చేస్తాడంటే మంత్రాన్ని చూస్తాడు. మంత్రాన్ని వినాలి కదా, చూడడం ఏమిటి అంటే మంత్రం వింటాడు, కానీ ఆ మంత్రాన్ని దర్శిస్తాడు. దర్శించడము అంటే ఆ మంత్రాది దేవత కనిపిస్తుంది, ప్రత్యక్షం అవుతుంది. గాయత్రి మంత్రానికి అధిష్టాన దేవత గాయత్రి అయితే ఆ మంత్రానికి ఋషి విశ్వామిత్ర ఋషి, అంటే విశ్వామిత్ర ఋషికి గాయత్రి ప్రత్యక్షమైంది. అంటే ఆ మంత్రాన్ని ఉచ్చారణ చెయ్యగా 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 ఆ మంత్రం సిద్ధించి దేవత ప్రత్యక్షం అవుతుంది. అవ్వాలి అని నియమం లేదు, ఋషికి అవుతుంది, మహాత్ములకు అవుతుంది. మనకి ఇక్కడున్న మన గురువు గారికి అలాగే జరిగింది. అలా ఋషికి ఆ తపస్సమాధి స్థితిలో ఈ ఇంద్రియాలతోటి చూడలేం భగవంతుడిని. ఎందుకు? ఈ ఇంద్రియాలకు ఒక లిమిటేషన్ ఉంది. ఇది కొంతమే. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్న వాడిని నాకు పక్కన ఏం జరుగుతుందో తెలియాలంటే తెలియదు. నా చూపు ఇక్కడ వరకే చూడగలుగుతుంది. అంటే దీనికి ఒక బౌండరీ ఉంది. అంతా తెలుసుకోలేను. అంటే అంతటా వ్యాపించిన పరమాత్మని ఇక్కడ పక్క గదిలో జరిగేదే తెలుసుకోలేని నేను అంతటా వ్యాపించిన పరమాత్మని ఎలా తెలుసుకోలేను. అప్పుడు ఏం చేయాలంటే ఋషి తపస్సమాధిలో తన ఇంద్రియాలని దాటి అతీంద్రియ ప్రజ్ఞ వస్తుంది. ఆ అతీంద్రియ ప్రజ్ఞనే మన శాస్త్రము ఋతంభర ప్రజ్ఞ అంది. ఆ ఋతంభర ప్రజ్ఞ దానితోటి ఆ ఋషికి ఆ భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. ఆ చూసిన ఆ ఋషి, ఆ దర్శించిన ఆ దేవతని ఋషి ఏం చేస్తాడంటే మన కోసం, మరి మనం చూడలేదుగా, మన కోసం ఆ ఋషి ఆ రూపం ఎలా ఉంటుందో వర్ణిస్తారు. అదే ధ్యాన శ్లోకం. అంటే మనం ప్రతినిత్యము పూజ చేసేటప్పుడు ధ్యాన శ్లోకాలు చదువుతూ ఉంటాం. ఆ ధ్యాన శ్లోకాలు మనకి ఇచ్చింది ఎవరు అంటే ఋషి. ఆ ఋషి దర్శించి మనకి ఆ శ్లోకాల రూపంలో భగవత్ స్వరూపాన్ని అందిస్తాడు. అంటే అవ్యక్తమైన స్వామి వ్యక్తం అవుతున్నాడు మన కోసం. అందుకే ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఉపాసకుల కోసం భగవంతుడు ఒక రూపాన్ని తీసుకుంటాడు. అది కల్పించింది కాదు, అది ఊహించినది కాదు. ఆ రూపంలో వస్తే ఋషి దర్శించి మనకు అందిస్తాడు. అది ఋషి. అందుకే ఋషిని దర్శనాత్ అంటారు. ఆ అవ్యక్తమైన పరమాత్మ ఇప్పుడు వ్యక్తం అవుతున్నాడు. అంటే అమూర్తిగా ఉన్నవాడు మూర్తి పొందుతున్నాడు, ఒక రూపాన్ని పొందుతున్నాడు. ఎవరి కోసం? భక్తానుగ్రహ విగ్రహం. భక్తుల కోసం, ఉపాసకుల కోసం ఆయన అవతరిస్తాడు. అందుకే మనకి భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు అంటే ముఖ్యంగా రెండు. ఏంటి అంటే అజ్ఞానము అసురత్వాన్ని అంతరించడం కోసమే భగవంతుని యొక్క అవతారం. మళ్ళీ చెప్తున్నాను, అసురత్వాన్ని అజ్ఞానాన్ని అంతరించడానికే అవతార ప్రయోజనం. 4 ఆలు: అసురత్వము, అజ్ఞానము అంతరించడానికే అవతారం. ఇది మన అంటే భగవంతుడు వచ్చాడు అంటే అసురత్వాన్నైనా అంతరించాలి, లేదా అజ్ఞానమైనా పోవాలి. అలా భగవంతుడు ఎన్నో రూపాలతో వస్తూ ఉంటాడు. అలా వచ్చిన ఎన్నో రూపాలలో మనం ముఖ్యంగా స్థూలంగా చెప్పుకోవాలంటే 3 రూపాలు. కొన్ని భోగ రూపాలు అంటారు. భోగమూర్తి అంటే మనకి చక్కగా ఒక పార్వతీ పరమేశ్వరుడు, సీతారామచంద్రమూర్తి, లక్ష్మీనారాయణ స్వరూపం. పేరులోనే ఉంది భోగ. అంటే మనకి సుఖాలని మన కోరికలని తీర్చే ఒక రూపంలో వస్తాడు భగవంతుడు. దాన్ని భోగమూర్తి అంటారు. యోగమూర్తి అంటే దాన్నే జ్ఞానమూర్తి అంటారు. ఆ జ్ఞానమూర్తియే గురుమూర్తి అంటారు. అంటే యోగమూర్తి, జ్ఞానమూర్తి, గురుమూర్తి. ఈ మూర్తి యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే జ్ఞానాన్ని అందజేస్తారు. మూడవది మనకి ఉగ్రమూర్తి ఏం చేస్తారంటే మనకి రక్షణ ప్రసాదిస్తారు. ఇప్పుడు యోగమూర్తి అనుకున్నాం. ఉదాహరణలు చూస్తే ఇప్పుడు ఇందాక భోగమూర్తికి లక్ష్మీనారాయణ, సీతారామచంద్రమూర్తి, పార్వతీ పరమేశ్వరుడు. అలాగే ఉగ్రమూర్తికి మనకి కాలభైరవుడు, అలాగే కాళీ అమ్మవారు, వీరభద్రుడు,
నరసింహస్వామి, వీళ్ళందరూ ఉగ్రమూర్తులు. అలాగే మనకి యోగమూర్తి, యోగమూర్తియే జ్ఞానమూర్తి, జ్ఞానమూర్తియే గురుమూర్తి, దత్తాత్రేయ స్వామి వారు మనం చెప్పుకోబోయే దక్షిణామూర్తి. అలాగే స్త్రీ స్వరూపంలో శారద సరస్వతీదేవి, హయగ్రీవ స్వామి, వీళ్ళందరూ గురుమూర్తులు. ముగ్గురు మూర్తులు ఏ రూపమైనా అన్నీ ఇవ్వగలడు. ఒక పిల్లవాడు అన్నీ చదువుకుంటాడు చిన్నప్పుడు, కానీ ఒక దాంట్లో స్పెషలిస్ట్. వాడికి మిగతావి రాదా అని కాదు, వాడు లెక్కలు చెప్తున్నాడంటే వాడికి తెలుగు హిందీ రాదు అని కాదు, అన్నీ వచ్చు, కానీ దీని మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఉగ్రమూర్తి రక్షణ ఇస్తాడు, భోగమూర్తి సుఖాలని తీరుస్తాడు, సుఖాలను ప్రసాదిస్తాడు, యోగమూర్తి జ్ఞానాన్ని ఇస్తాడు. అందుకే ఆ గురుమూర్తియే దక్షిణామూర్తి. అంటే భగవంతుడు, అవ్యక్తమైన భగవంతుడు భక్తులను అనుగ్రహించడం కోసం ఒక రూపాన్ని స్వీకరిస్తాడు. ఆ రూపంలో గురుస్వరూపంగా వచ్చిన స్వరూపమే దక్షిణామూర్తి. అందుకే శంకర భగవత్పాదులు తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అన్నారు. అంటే గురుమూర్తి కాబట్టే దక్షిణామూర్తి. గురు అంటే ఏమిటి? గుకారశ్చ అంధకారస్తు రుకారస్త నిరోధక అంధకార వినాశిత్వాత్ గురు రిత్యభిధీయతే అంటుంది గురుగీత. అంటే గురు అంటే ఏంటంటే అంధకారాన్ని సమ్మూలనంగా నాశనం చేస్తాడు. అంటే అంధకారాన్ని పూర్తిగా తొలగించేవాడే గురువు. గురువు అంధకారాన్ని ఎలా తీస్తాడు? ఒక గది అంత చీకటితో నిండిపోయింది, కొన్ని సంవత్సరాల పాటు ఆ గదిలోకి ఎవరూ వెళ్ళలేదు, ఆ గది అంత చీకటిగా ఉంది. చాలామంది వచ్చి ఉపన్యాసాలు చెప్పారు, చీకటి పో 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 అని. చీకటి పోతుందా? అలా పోదు. ఒక ఆయన వచ్చి దీపం వెలిగించాడు, అదే ఉపన్యాసం చెప్పలేదు, అంధకారం పోయి. గురువు ఎలాంటి వాడంటే అంధకారాన్ని పోగొట్టేవాడే గురువు. అంటే ఆ గురువు దీపం లాంటి వాడు, ఆ జ్యోతిస్వరూపమే గురువు. అందుకే మనకి అనేక జన్మ సంప్రాప్త కర్మకోటి విదాహిని, అనేక జన్మల నుంచి మనకు పేరుకుపోయింది అజ్ఞానం. కొన్ని కర్మలు, కోట్ల కొద్ది కర్మలు చేస్తూ చేస్తూ మన అజ్ఞానం పేరుకుపోయింది. ఇంత అజ్ఞానాన్ని ఎలా పోగొట్టడం? జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః. ఒక్క దూది పిండి పెద్దగా అయిపోయింది, ఒక్క అగ్గిపుల్ల వేస్తే చాలు మొత్తం దగ్ధం అయిపోతుంది. అంటే గురు కటాక్షం పడితే సరిపోతుంది. ఏంటి? అజ్ఞానం, కొన్ని జన్మల నుంచి వస్తున్న అజ్ఞానం అంతా దగ్ధం అయిపోతుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అంటారు కృష్ణ పరమాత్మ. అంటే గురువు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అంధకారాన్ని పోగొట్టేవాడు, మన యొక్క అజ్ఞానాన్ని పోగొట్టేవాడు గురువు. అది అర్థం. ఆ గురుస్వరూపమైన దక్షిణామూర్తిగా వచ్చాడు. ఇప్పుడు దక్షిణామూర్తి గురించి ఏదైతే చెప్తున్నానో అదంతా హయగ్రీవ స్వామి అంతే, విష్ణు స్వరూపంగా అవ్యక్తం అంతా ఒకటే తత్వం. నామరూపాల్లో రూపాలు మారుతూ ఉంటాయి. అయ్యప్ప స్వామి అని, లేదా దక్షిణామూర్తి అని, లేదా నరసింహస్వామి, ఇందాక ఎన్నో రూపాలు చెప్పుకున్నాం. ఈ ఎన్నో రూపాలు, తత్వం మాత్రం అవ్యక్తమే. తత్వం ఎప్పుడు ఒకటే, రూపాలు మారుతూ ఉంటాయి. ప్రతి రూపంలోనూ ఉన్నది తత్వం ఒక్కటే. అందుకు రూపాన్ని పట్టుకుని మనం గొడవలు పడకూడదు. రూపం ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం మీద మనసు నిలబడుతూ ఉంటుంది, కానీ లోపల ఉన్న తత్వం అంతా ఒకటి. అది మన గురుమూర్తి. అందుకే ఆ సదాశివ, ఇందాక మన ప్రార్థనా శ్లోకాల్లో చెప్పారు, సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అని. అంటే ఆ సదాశివుడే ఆది గురు స్వరూపంగా, అంటే పరమాత్మయే భగవంతుడు తన గురించి ఒక రూపాన్ని తీసుకున్నాడు అనుకున్నాం. అవ్యక్తుడైన పరమాత్మ తనని వ్యక్తపరుచుకోవడానికి ఒక రూపాన్ని తీసుకున్నాడు. ఆ రూపాన్ని తీసుకున్న దాన్ని మనకు ఎలా అర్థమవుతుంది? ఆ రూప తత్వం ఎలా అర్థమవుతుంది? మళ్ళీ ఆయనే తన గురించి చెప్పాలి. నా గురించి చెప్పాలంటే నేనే చెప్పాలి. ఏ వ్యక్తి తన గురించి చెప్తేనే అందరికీ బాగా అర్థమవుతుంది. అలా భగవంతుడే తన గురించి చెప్పడానికి ఒక గురుస్వరూపంగా వచ్చాడు. అంటే భగవంతుడే ఒక గురుస్వరూపంగా వస్తాడు తన గురించి చెప్పడానికి. అలా గురుస్వరూపంగా వచ్చిన వాడే దక్షిణామూర్తి. అంటే సదాశివుడు గురుస్వరూపంగా వస్తే దక్షిణామూర్తి అయ్యాడు. అందుకే ఆది గురువు దక్షిణామూర్తి. ఆయన ఏంటి అంటే విద్యాది దేవత. చాలామంది పిల్లలు ఉన్నారు కాబట్టి దక్షిణామూర్తి. ఇందాకనే అంటూ ఉండే, దక్షిణాయనం అయ్యి ఉత్తరాయణం వస్తోంది అంటే కాలస్వరూపమే భగవంతుడు. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వెళ్తున్నాం, ఆ సందర్భంలో ఆ కాలంలో మనం దక్షిణామూర్తి ఉపాసన చేస్తున్నాం. ఎందుకంటే అన్నిటికీ ముఖ్యం ఏంటి అంటే బుద్ధి. మనం గురువు గారి దగ్గర నేర్చుకున్నది కూడా గాయత్రి మంత్రం. ఏం చెప్తుంది అంటే ధియోయోనః ప్రచోదయాత్, అంటే బుద్ధి ప్రచోదనం జరుగుతూ ఉండాలి. బుద్ధి ప్రచోదనమే మనిషి జీవితాన్ని బాగు చేస్తూ ఉంటుంది. ఆ బుద్ధికి అధిష్టాన దేవత గాయత్రి, బుద్ధికి అధిష్టాన దేవత దక్షిణామూర్తి. అది ఎలాగో మనం చూస్తాం. అంటే దక్షిణామూర్తిని ఆశ్రయిస్తే బుద్ధి బాగుంటుంది, బుద్ధి బాగుంటే జీవితం బాగుంటుంది. బుద్ధియే, అందుకే మంచి బుద్ధి ఇవ్వాలి అని మనం నిరంతరం భగవంతుని ప్రార్థించాలి. ఆ సదాశివుడే దక్షిణామూర్తి రూపంగా వచ్చాడు, వచ్చి అనుగ్రహిస్తున్నాడు. ఈ స్వరూపం వచ్చింది, ఈ స్వరూపాన్ని ఎవరు చూడాలి? ఇందాక అనుకున్నాం ఋషి చూస్తాడు అని. అలా మొట్టమొదట దక్షిణామూర్తి ఆవిర్భవించినప్పుడు చూసింది ఎవరు అంటే మొట్టమొదట చూసినది బ్రహ్మగారు.
ఆయన అందరికీ గురువు. 4 తలకాయలు ఉన్న బ్రహ్మగారు మొట్టమొదట చూశాడు దక్షిణామూర్తిని. అందుకే మనకి ఉపనిషత్తు దక్షిణామూర్తి గురించి ఎంతో వాంగ్మయం ఉంది. మనకి వేదాలలో దక్షిణామూర్తి గురించి చెప్తారు. అలాగే దక్షిణామూర్తి సంహిత అని మంత్రశాస్త్ర గ్రంథాలు ఉన్నాయి. దక్షిణామూర్తికి ఉపనిషత్తే ఉంది. కృష్ణ యజుర్వేదంలో దక్షిణామూర్తి ఉపనిషత్ అని ఉంది. మనందరికీ నిత్యం చదువుకునే లలితా సహస్రనామంలో కూడా దక్షిణామూర్తి ఉంది. స్వతంత్ర సర్వతంత్రేషి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయని. ఆ అమ్మ దక్షిణామూర్తి ఎలా అయిందో కూడా మనం తెలుసుకుందాం. అంటే మొట్టమొదట చూసింది దక్షిణామూర్తిని బ్రహ్మగారు. ఆయన ఎప్పుడు చూశాడు? అసలు బ్రహ్మగారిని పుట్టించింది ఎవరు అంటే ఒక మంత్రం చెప్తున్నారు వేదంలో. బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తమ్హదేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. మన దక్షిణామూర్తి స్తోత్రంలో ఈ శ్లోకం చదువుతూ ప్రారంభం చేస్తూ ఉంటారు. అంటే యో బ్రహ్మాణం విదధాతి పూర్వం అంటే సృష్టికి ముందు, ఇంకా సృష్టి ప్రారంభం కాక ముందు విదధాతి పుట్టించాడంట. ఎవరిని? బ్రహ్మగారిని. బ్రహ్మగారిని సృష్టించింది దక్షిణామూర్తి. సృష్టించి ఆయనకు చెప్పాడంట సృష్టి ప్రారంభం చెయ్యి అని. ఎలా చెయ్యాలి? జ్ఞానం ఏది అంటే యోవై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై. ఆ సృష్టికి కావలసిన జ్ఞానం, వేద జ్ఞానాన్ని ప్రసాదించాడు. భగవంతుడు జ్ఞానాన్ని ఎలా ప్రసాదిస్తాడు అంటే ఆయన కూడా ఇలా గోరఖ్పూర్ ప్రెస్ ఇలా పుస్తకాలు ఇచ్చిస్తాడా అంటే అలా ఇవ్వడు. పుస్తక రూపంలో ఇవ్వడు జ్ఞానాన్ని. జ్ఞానం ఎప్పుడు స్ఫురత్. స్ఫురత్ జ్ఞానం, స్ఫురణ. మన స్ఫురణయే జ్ఞానం. నేను చాలా పుస్తకాలు చదివానండి, నేను చాలా విన్నానండి, అది జ్ఞానం కాదు. నీ స్ఫురణలో ఎంత ఉన్నది అన్నదే జ్ఞానం. అంటే భగవత్ స్ఫురత్. భగవంతుడు స్ఫురణ రూపంలో ఉంటాడు. అందుకే మనకి మహాభారతంలో శల్యుడు రథసారథిగా ఉంటే కర్ణుడు కూర్చుని ఉంటాడు. ఎదురుగుండా అర్జునుడుకి కృష్ణ పరమాత్మ సారథిగా ఉంటాడు. అస్త్ర ప్రయోగం చేయాలి. మరి యుద్ధం వచ్చాక అస్త్రాలు వేయాలి కదా. కర్ణుడు అస్త్రాలు వేద్దాం అనేసరికి అస్త్రం అంటే మంత్రాన్ని ధ్యానం చేసి విడిచిపెడితే అస్త్రంగా ఉంటుంది. అస్త్రము శస్త్రము. శస్త్రం అంటే ఒక కత్తి, గొడ్డలి, ఇలాంటివి, గద, ఇవన్నీ శస్త్రాలు ఫిజికల్గా కనిపిస్తాయి. అస్త్రం ఏది తీసినా మంత్రాన్ని అభిమంత్రిస్తే అస్త్రంగా ప్రయోగించవచ్చు. ఆ అస్త్రాన్ని ప్రయోగించాలంటే మంత్రం గుర్తుండాలి. కర్ణుడికి మంత్రం స్ఫురణలో లేదు. ఎంతో అభ్యాసం చేశాడు కానీ స్ఫురణలో లేదు. శల్యుడితో అంటున్నాడు రథసారథితోటి, ఎన్నో చదివాను మంత్రాలు కానీ ఏది స్ఫురించట్లేదు. అప్పుడు శల్యుడు చెప్తాడు, నీకెలా స్ఫురిస్తుంది? స్ఫురత్ అర్జున రథే తిష్టతి అన్నాడు మహాభారతంలో. అంటే స్ఫురత్ అర్జున రథంలో ఉండగా నీకెలా స్ఫురిస్తుంది అయ్యా? అక్కడుంది స్ఫురత్. అంటే ఆ స్ఫురత్తే భగవత్ స్వరూపం. ఆ స్ఫురణయే దక్షిణామూర్తి. అంటే మనం వింటున్నది, అందుకే ఈశ్వరానుగ్రహాత్ ఏవ పుంసాం అద్వైత వాసన. అంటే ఒక మంచి విషయం వినాలి అన్న కోరిక పుట్టాలి అంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఆ మంచి విషయం విందాము అనుకుంటే చెప్పేవాడు ఉండాలి. ఆ చెప్పేవాడు దొరికితే ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఆ చెప్పిన విషయం వినాలి అంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి. చెప్తున్నప్పుడు కూడా వినకపోతే ఈశ్వరానుగ్రహం లేనట్టే. ఈశ్వరానుగ్రహం ఉంది అంటే చెప్తున్నది వింటున్నట్టు. ఆ వింటున్నది అర్థం కావాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఆ అర్థమైంది అనుభవంలోకి రావాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి. అంటే అన్నిటికీ ఈశ్వరానుగ్రహాత్ ఏవ పుంసాం అద్వైత వాసన. అంటే భగవంతుడి గురించి ఏమాత్రం తెలియాలన్నా, అది అర్థం కావాలన్నా, అనుభవంలోకి రావాలన్నా ఈశ్వరానుగ్రహాత్ ఏవ. అంటే స్ఫురత్ అర్జున రథే తిష్టతి. అంటే స్ఫురత్తే భగవంతుడు. అటువంటి భగవంతుణ్ణి బ్రహ్మగారు దర్శించారు. బ్రహ్మగారిని సృష్టించాడు. ఆ సృష్టి చెయ్యమని ఆదేశించాడు. బ్రహ్మగారు ఎలా సృష్టి చెయ్యాలి అనుకుంటే వెంటనే నన్ను ఎవడు పుట్టించాడో వాడినే ప్రార్థించాలి అని భగవంతుడు దక్షిణామూర్తిని ప్రార్థించాడు. ఆయన స్ఫురత్ రూపంలో వేదాలని అందించాడు. ఏ బ్రహ్మగారికైతే వేదాలని స్ఫురత్ రూపంలో అందించాడో ఆ దక్షిణామూర్తియే నా యొక్క బుద్ధి శక్తిని ప్రచోదనం చేస్తుంటారు. తంహ దేవ ఆత్మబుద్ధి ప్రకాశం. నాలో ఉన్న ఆత్మస్వరూపుడే ఆత్మజ్యోతి. బుద్ధి పైన పనిచేస్తే బుద్ధి పనిచేస్తూ ఉంటుంది. మనసు మీద పడితే మనసు పనిచేస్తూ ఉంటుంది. దేని మీద పడితే దాని మీద పనిచేస్తూ ఉంటుంది. ఆత్మ దేని మీద పడితే అది పనిచేస్తూ ఉంటుంది. ఆత్మబుద్ధి ప్రకాశం. అటువంటి దక్షిణామూర్తిని శరణమహం ప్రపద్యే, నేను శరణు కోరుతున్నాను. ముముక్షుర్వై అన్నారు. అంటే మోక్షకాంక్షతో ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక రైతు ఏం కావాలన్నా కోరుకో, నీకు అందిస్తాను, నీకు అందజేస్తాను అంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక రైతు ఒక బియ్యం బస్తా సంవత్సరానికి కావాల్సిన ఒక బియ్యం ఇమ్మన్నాడు అనుకోండి, వాడిని ఏమంటాం? పెద్ద మూర్ఖుడు అంటాం. వాడు ఏమని అడగచ్చు? రాజుగారు ఏదైనా అడగచ్చు అంటే నేను ఉన్నంతకాలం నా భార్య పిల్లలకి ఎవరికీ లోటు లేకుండా చూడు అని అడిగేస్తే అయిపోయింది.
అంటే భగవంతుడిని ఏం అడగాలో కూడా తెలియాలి, దానికి కూడా స్ఫురత జ్ఞానం కావాలి. అందుకే మనం ఎలా అడుగుతామో, మనం సరిగ్గా అడుగుతామో లేదో అని భగవంతుడే గురుస్వరూపంగా ఏది అడగాలో కూడా స్ఫురణ చేస్తూ ఉంటాడు. మన దక్షిణామూర్తి స్వరూపంగా మనం చూసుకుంటున్నప్పుడు దక్షిణామూర్తిని ఎప్పుడైతే బ్రహ్మగారు ఉపాసన చేశాడో, బ్రహ్మగారు దర్శనమిచ్చాడు, దక్షిణామూర్తి స్ఫురత జ్ఞానంలో వేదాన్ని స్ఫురింపజేశాడు, సృష్టి అంతా ప్రారంభం చేశాడు, సృష్టి జరిగింది. ఆ సృష్టి జరుగుతున్నప్పుడు ఆయన సృష్టించాడు సనక సనందనాదు మహర్షులను, ఎంతోమంది మహర్షుల్ని సృష్టించాడు. ఆ మహర్షుల్ని సృష్టించినప్పుడు మహర్షుల్ని కూడా సృష్టికి నాకు సహకారం చేయమని అడిగాడు. కొంతమంది సహకరించారు, కొంతమంది సహకరించలేదు. వాళ్ళన్నారు, బాబా ఈ సంసారం ఇవన్నీ మాకొద్దు, మేము నివృత్తి మార్గంలో వెళ్తాము అని. ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం. మనం ఏదైనా పుస్తకాలు చదువుతుంటే ఈ పదాలు కనిపిస్తుంటాయి. ప్రవృత్తి మార్గం అంటే గృహస్థాశ్రమాన్ని స్వీకరించి సృష్టి క్రమంలో మనం భగవంతుడికి సహాయం చేసేది ప్రవృత్తి మార్గంలో ఉండడం గృహస్థులం. నివృత్తి మార్గం ఏంటి అంటే బ్రహ్మచింతనే. అన్నిటిని కర్మని త్యజించిన కర్మణ ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వమానశు. కర్మని త్యాగం చేసి, కర్మని త్యజించి సన్యాసాశ్రమాన్ని స్వీకరించి వాళ్ళు నివృత్తి మార్గంలో వెళ్తారు, నిరంతరం బ్రహ్మచింతనలో ఉంటారు. వాళ్ళకి కర్మ అంటదు, అది నివృత్తి మార్గం. అలా సనక సనందనాది మహర్షులు నివృత్తి మార్గాన్ని ఎంచుకున్నారు. సో తండ్రి మరోలా అనుకోకు, మేము నివృత్తి మార్గంలో బ్రహ్మచింతన చేస్తూ వెళతాము అని చెప్పి సనక సనందనాది మహర్షులు బ్రహ్మచింతనలో చేస్తున్నారు. మొత్తం శాస్త్ర పఠనం అంతా చేశారు, అన్నీ చదివారు. ఇందాక అనుకున్నాం భగవంతుడి అనుగ్రహం ఏంటి అంటే మంచి మాట వినడం, చిట్ట చివరికి అనుభవంలోకి రావాలి. శాస్త్రజ్ఞానం ఏదుందో అంతా చదివేశారు, అంతా తెలుసుకున్నారు. వాళ్ళు ఇంకా పరబ్రహ్మం, బ్రహ్మ అంటే పరబ్రహ్మం గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు. వెంటనే బ్రహ్మగారి, మరి తండ్రి ఆయనే కదా, ఆయన దగ్గరికి వెళ్ళారు. మాకు పరబ్రహ్మం గురించి చెప్పు అని అడుగుదాం అనుకున్నారు. వెళ్ళేసరికి బ్రహ్మసభలో సత్యలోకంలో ఏం జరుగుతోంది అంటే బ్రహ్మగారు కూర్చుని వేదాన్ని వల్లవేస్తూ ఉంటే పక్కన సరస్వతీదేవి వీణ వాయిస్తూ సంగీతం వినిపిస్తోంది. బ్రహ్మగారు వింటున్నారు. వీళ్ళు అనుకున్నారు ఈయన పెద్ద సంసారి, సృష్టి చేస్తున్నాడు, ఈయన మనకేమి బ్రహ్మచింతన గురించి చెప్తారు, ఈయన దగ్గర లాభం లేదు, మనం ఇంకొకరిని వెతుక్కోవాలి గురువుని అని చెప్పి వెంటనే వైకుంఠానికి వెళ్ళారు. వైకుంఠానికి వెళితే ఈయనకంటే ఆయన ఇంకొక మెట్టు ఎక్కువ చదివారు. ఆయన ఏం చేశారు, శేషతల్పం పైన పడుకుని ఉన్నారు, అమ్మవారి పాదాలు ఒత్తుతూ ఉంది. అక్కడ చూస్తే కనీసం 2 ఆసనాలు ఉన్నాయి, ఇక్కడ చూస్తే ఒకే మంచం మీద ఇద్దరు కూర్చున్నారు. ఇక్కడ వీళ్ళ వల్ల కూడా కాదు అని వెంటనే కైలాసానికి వెళ్ళారు. పొద్దున బయలుదేరిన వాళ్ళు సాయంత్రం వెళ్ళేసరికి ప్రదోష వేళ సమయంలో స్వామివారు తాండవం చేస్తూ ఉంటారు. ఆ తాండవం చేస్తున్న సమయంలో చూస్తున్నారు, వచ్చారు, దూరం నుంచి చూస్తున్నారు. చూసేసరికి శివపార్వతులు తాండవం చేస్తున్నారు, మధ్యలో అర్ధనారీశ్వర రూపాన్ని తీసుకుంటున్నారు. అక్కడ కనీసం 2 ఆసనాలు, ఇక్కడేమో ఒక మంచం, ఇక్కడ చూస్తే ఒకే శరీరంలో ఇద్దరైపోతున్నారు. ఈయన చుట్టూ గణపతి, సుబ్రహ్మణ్యుడు, ప్రమదగణాలు, సమస్త ఋషులు, మునులు. ఈయన సంసారం సామాన్యంగా లేదు, చాలా పెద్ద సంసారి. ఈ సంసారి మనకేం బోధ చేస్తాడు అని చెప్పి మనని చూడకముందే వెనక నుంచి వెళ్ళిపోతే మంచిది అని అనుకుని వాళ్ళు స్వామివారి చూడరులే, తాండవంలో ఉన్నారు, బిజీగా ఉన్నారని చెప్పి వెనక్కి వెళ్ళిపోతున్నారు. కానీ అన్నీ తెలుసుకునే సర్వజ్ఞుడు ఎవరు ఆయన? ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం. సమస్త విద్యలకు ఆయనే. అందుకే గురవే సర్వలోకానాం భిషజే భవరోగినాం నిధయే సర్వ విద్యానాం. సమస్త విద్యలకు మూలం. అన్ని సర్వజ్ఞుడు, చూశాడు, తెలుసుకున్నాడు. ఓ వచ్చి వెళ్ళిపోతున్నారు పిల్లలని. కానీ ఈయన తాండం ఇలా చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఈ శబ్దం వినిపించనంత దూరంగా వెళ్ళిపోతున్నారు కైలాసం. అలా వెళ్ళిపోతే ఒక దూరాన ఒక వటవృక్షం కనిపించింది. ఆ వటవృక్షం ఎంత ఉంది అంటే 100 యోజనాల పొడవు, 75 యోజనాల విస్తీర్ణం. అంత వటవృక్షం ఉంటుందా అంటే కైలాసంలో ఉంటుంది, ఇక్కడ ఉండకపోవచ్చు. కానీ ఆ వటవృక్షం కింద ఒక యువకుడు కూర్చుని ఉన్నాడు. ఆ యువకుడు మౌన వ్యాఖ్య అంటే ఏమీ మాట్లాడకుండా మౌనంతో చిన్ముద్ర పట్టుకుని అలా ఉన్నాడు, చిన్ముద్రతో ఉన్నాడు. చుట్టూ శిష్యులు కూర్చున్నారు. ఈ సనక సనందనాది మహర్షులు అనుకున్నారు జ్ఞానం అంటే కనీసం చూడ్డానికైనా ఇలా ఉండాలి. అక్కడ తాండవం, హడావిడి, గానా బజానా అదంతా వేరేగా ఉంది. కనీసం చూడ్డానికి ఇలా ప్రశాంతంగా ఉంటే అప్రోచబుల్ అవ్వచ్చు, నేను దగ్గరికి వెళ్ళొచ్చు అనుకున్నారు. కానీ ఆశ్చర్యపోయారు చూసి. ఒక వటవృక్షం కింద ఒక యువకుడు కూర్చుని ఉన్నాడా? యువకుడు జ్ఞానాన్ని చెప్తాడా? చుట్టూ ఏమో వృద్ధులు కూర్చుని ఉన్నారా? ఏం ఆశ్చర్యం! చిత్రం. వటతరోర్మూలే వృద్ధాః శిష్యాః గురుర్యువ గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాః. ఏం ఆశ్చర్యం!
ఒక వటవృక్ష మూలంలో ఒక యువకుడు కూర్చున్నాడా? ఆ యువకుడు ఏమీ చెప్పట్లేదంట, చుట్టూ వృద్ధులు కూర్చుని ఉన్నారంట, తలలు పండిపోయే మౌనంగా కూర్చుని ఉన్నారంట చిన్ముద్ర పట్టుకుని. ఈ శిష్యులకి సంశయాలన్నీ పోయాయంట. ఏమండి, వాళ్ళైతే బ్రహ్మర్షులు. ఎవరు కూర్చున్న వృద్ధులు, తలలు పండిపోయిన వాళ్ళు అంటే ఎవరు? బ్రహ్మర్షులు. అంటే వాళ్ళు ఎంత తెలుసుకోవాలో శాస్త్రాన్ని అంతా తెలుసుకున్నారు. ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. వాక్కు ద్వారా, శ్రవణం ద్వారా, అన్నిటి పుస్తకాల ద్వారా అంతా తెలుసుకున్నారు. ఇంకొక్కటే మిగిలింది, అనుభవం. చిట్ట చివరి ఏమిటంటే అనుభవం. అదొక్కటే తెలుసుకోవాలి, మిగతాదంతా తెలుసుకున్నారు. ఆ అనుభవం ఇంకా లేదు. ఆ అనుభవం కోసం వచ్చారు. బ్రహ్మచింతన అంతా వినేసి అనుభవం ఎవరివ్వాలి? ఈశ్వరుడే ఇవ్వాలి. కూర్చున్నారు. కూర్చున్నవాడెవడు? యువ గురుర్ యువ, యువకుడు, 16 ఏళ్ల యువకుడు కూర్చుని ఉన్నాడు. ఆ యువకుడు ఏమీ మాట్లాడట్లేదంట. మౌన వ్యాఖ్య. అసలు మౌనము అంటేనే వ్యాఖ్య లేదు, వ్యాఖ్యానించడం అంటేనే మౌనం కాదు. రెండు పరస్పర విరుద్ధ శబ్దాలు, మౌనము వ్యాఖ్య. కానీ ఏమంటున్నారు? మౌన వ్యాఖ్య అంటున్నారు. మౌనంతో వ్యాఖ్య చేశాడంట. మౌనంతో వ్యాఖ్య చేస్తే అర్థం అవుతుందా? నేను ఇప్పుడు ఏది మాట్లాడకుండా ఇలా అంటే రండి అని అర్థం. ఏదైనా సైగ చేస్తే చాలు, అర్థం అవుతుంది. ప్రతిదీ మాటతోటే చెప్పక్కర్లేదు. కొంచెం కళ్ళర చేస్తే ఏదో కోపం వచ్చింది వీడికి మాట్లాడద్దు అని, ఎవరైనా మాట్లాడుతుంటే ఇలా చూస్తూ ఉంటే అమ్మ కోపం వచ్చిందేమో మాట్లాడకూడదు కాసేపు చెప్తున్నారు కదా అని అనుకుంటారు. అంటే నా సైగతోటి చెప్పచ్చు వాళ్ళకి, ప్రతిదీ వాక్కుతోటే చెప్పక్కర్లేదు. అలా మౌనంతో చెప్పాడంట, మౌన వ్యాఖ్య. మౌనము అంటే అర్థం ఏంటి? ఏమీ తెలియనప్పుడు, ఏమీ తెలియనంతసేపు నిశ్శబ్దం. ఏది తెలియకపోతే నిశ్శబ్దం. దాన్నే స్తబ్దత అంటారు. స్తబ్దత అంటే ఏమీ తెలియకపోవడం. అన్నీ తెలిసాక అది నిశ్శబ్దమే, దాన్ని మౌనం అంటారు. ఏమీ తెలియనితనంలో నిశ్శబ్దాన్ని స్తబ్దత అంటారు. అన్నీ తెలిసిన తర్వాత మిగిలింది మౌనం. అంటే రెండు నిశ్శబ్దాల మధ్యన నా అన్వేషణయే సాధన. నా జీవితం ఏంటి అంటే రెండు నిశ్శబ్దాల మధ్యన జరిగే అన్వేషణ. దాన్నే మనం తపస్సు అనొచ్చు, ఉపాసన అనొచ్చు, ఏదైనా అనొచ్చు. సాధన అంటే ఏమిటి అంటే రెండు నిశ్శబ్దాల మధ్యనున్న అన్వేషణయే సాధన. ఆ సాధన అంటే ఆ మౌనంగా కూర్చున్నాను. మౌనము అంటే కేవలం మాట్లాడకపోవడమే మౌనం కాదు. నేను మాట్లాడకపోయినా నా మనసులో అలజడిగా ఉంటే అది మౌనం కాదు. అందుకే మౌనంగా ఉన్నవాడే ముని. మనం ఋషి, ముని ఇవన్నీ వాడేస్తూ ఉంటాం. ఋషి ఇందాక చెప్పుకున్నాం, దర్శనాత్ అని. మౌనాన్ని సాధించిన వాడే ముని. మౌనము అంటే మనసులో ఎటువంటి అలజడి లేని తత్వమే మౌనం. మౌనం అంటే మనసులో కూడా ఎటువంటి అలజడి ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది మౌనం. అటువంటి స్వరూపంగా మౌన వ్యాఖ్య చేశాడంట. చేస్తే శిష్యులందరికీ చిన్న సంశయాహ. అసలు వీళ్ళకున్న సంశయం ఏది అంటే బ్రహ్మతత్వాన్ని అంతా విన్నారు, అనుభవం రావాలి, అది వీళ్ళకున్న సంశయం. సనక సనందనాదులు చూశారు, ఇది కైలాసం నుంచి వచ్చి కూర్చుని చూశారు. చూసేసరికి వాళ్ళు కూడా కూర్చుని స్వామివారిని కూర్చున్నారు. స్వామివారి యొక్క చూపు పడింది. చూపు పడగానే వాళ్ళ యొక్క సంశయాలు కూడా తీరిపోయాయి. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ కథ లలితా సహస్రనామంలో వాక్యం చెప్పాం, స్వతంత్ర సర్వతంత్రేషి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని. ఏం చూశారు స్వామివారిలో? అక్కడ ఇద్దరిని చూశారు, పార్వతీ పరమేశ్వరుని. ఇక్కడ ఒక స్వరూపంగానే చూస్తున్నారు. వాడు ఎప్పుడైతే స్వరూపాన్ని చూశారో కొన్ని గమనించారు. ఏంటి? వటవృక్షం కింద కూర్చున్నాడు. స్వామివారి రూపం ఎలా ఉంది అంటే ఇక్కడ పక్కన స్త్రీ సాంగత్యం లేదు, పక్కన స్త్రీ లేదు, దక్షిణామూర్తియే ఉన్నారు. కానీ వాళ్ళు చూసేసరికి చెవులకేసి చూశారు. దక్షిణామూర్తి కుడి చెవికి మకర కుండలం పెట్టుకుని కనిపిస్తాడు. మకర కుండలం పురుష కర్ణాభరణం. ఎడమ చెవికి తాటంకం పెట్టుకుని ఉంది. తాటంకం స్త్రీ ఆభరణం. అప్పుడు వీళ్ళు గ్రహించారు, అక్కడ ఇద్దరుగా కనిపిస్తుంది, ఇద్దరు కాదు, ఉన్నది ఒక్కటే, అర్ధనారీశ్వరుడే దక్షిణామూర్తి. ఆ తాటంకము ఏమో వామభాగంలో, దక్షిణం వైపు ఏమో స్వామివారు మకర కుండలంలో. ఆ దక్షిణామూర్తి స్వరూపమే వాళ్ళకి గోచరమైంది. అంటే అమ్మవారు అంతర్లీనంగా ఉండి పైకి మాత్రం ప్రస్ఫుటంగా కనిపించేది స్వామి. కానీ అమ్మవారు లేదా అంటే ఉంది. అంటే అక్కడ ఇద్దరుగా కనిపించేది ఇక్కడ ఒక్క స్వరూపముగా కనిపిస్తుంది. అంటే భిన్నత్వం పోయి ఏకత్వం కనిపిస్తుంది. అదే వాళ్ళ యొక్క చిన్న సంశయ. అంటే అద్వైత జ్ఞానం కలిగింది. అద్వైతము ప్రపంచోపశమనం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే అంటుంది ఉపనిషత్తు. అంటే ఏమిటి అద్వైతం శాంతం అంటే? శివం అంటే అర్థం ఏంటంటే ప్రపంచోపశమనం శాంతం.
ఈ ప్రపంచమంతా ఉపశమిస్తే అంటే నశిస్తే, ఈ ప్రపంచమంతా నశిస్తే ఏ తత్వం మిగిలిపోయి ఉంటుందో అదే శివం, అదే శాంతం, అదే అద్వైతం. ఆ ఉన్న ఒక్కటి వాళ్ళకి అనుభవంలోకి వచ్చింది. అది సనక సనందనాది మహర్షులకి అనుభవంలోకి వచ్చింది. ఆ రూపం ఏది వాళ్ళు చూశారు? వాళ్ళు చూసారా, స్వామి చూసారా? వాళ్ళు చూసిన రూపాన్ని స్వామి వాళ్ళ కేసి చూశారు. ఎప్పుడైతే స్వామి చూపు పడిందో, ఇందాక మనం అనుకున్నట్టు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మనం తిరుపతికి వెళ్ళి స్వామివారిని ఇలా చూసాం అలా చూసామని చెప్పుకోవడం కాదు. స్వామివారు మనకేసి చూస్తున్నాడా? మనం వచ్చేసరికి ఆయన పక్కకి తల తిప్పేసి కూర్చుంటే మనం ఎన్నో రికమెండేషన్లతోటి వెళ్తాం, అన్నీ చేసి వెళ్ళాను, స్వామివారి దగ్గర 5 నిమిషాలు నుంచున్నానండి అంటాం. స్వామివారి దగ్గర నువ్వు 5 నిమిషాలు నుంచున్నావు, కానీ స్వామివారి తల పక్కకి తిప్పేశారు, ఉపయోగం ఏమీ లేదు. ఒకడు ఉంటాడు, వాడు క్షణకాలమే చూశాడు, కానీ స్వామివారు గుర్తుపెట్టుకుంటాడు. అంటే మనం స్వామివారి కళ్ళల్లో పడితే ఏమవుతుంది? అజ్ఞానం పటాపంచలైపోతుంది. ఆ దక్షిణామూర్తి స్వరూపాన్ని మనం కూడా ధ్యానం చేద్దాం. ఆ స్వామివారి యొక్క రూపం ఏమిటి అంటే వటవృక్షం కింద కూర్చున్నాడు. ఆ వటవృక్షం ఏమిటి అంటే వటవృక్షమే దానికి సంకేతం. విశ్వమే వటవృక్షం. విశ్వం ఎలా వటవృక్షం అయింది? ఆ వటవృక్షానికి మన లక్షణం చూడండి, అది ఊడల్ని దింపేసుకుంటూ ఉంటుంది. అది ఎక్కడ మొదలైందో ఎవరికీ తెలియదు. కొన్నాళ్ళ తర్వాత ఎక్కడిది వటవృక్షం, దాని మూలం ఏది అంటే ఎవరు చెప్పలేరు. విశ్వానికి కూడా మూలం ఎవరు చెప్పలేరు. ఒకడెవడో శాస్త్రవేత్త వచ్చి ఇది మూలం అని చెప్తాడు, వాడికి ఏదో నోబెల్ ప్రైజ్ ఇస్తారు. మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చి అది కాదండి సిద్ధాంతం, ఇంకో సిద్ధాంతం అంటే వాడికి ఇంకో నోబెల్ ప్రైజ్ ఇస్తారు. ఈ సిద్ధాంతాలు మారుతూనే ఉంటాయి, కానీ మూలం ఎవరు పట్టుకోలేరు. స్వామి చెప్తున్నారు, ఆ వటవృక్షానికి మూలం, ఈ విశ్వానికి మూలం నేనే. అంటే విశ్వానికి మూలమే విశ్వనాథుడు, అదే దక్షిణామూర్తి. ఆ వటవృక్షం ఏమిటి అంటే విశ్వం, విశ్వానికి సంకేతం. ఆ వటవృక్షమే మన బుద్ధికి సంకేతం. మన బుద్ధి కూడా వటవృక్షం లాంటిదే. ఒక ఆలోచన వచ్చింది అనుకుందాం, ఏదో ఒకటి చూసాం, ఏదో ఫ్యాన్ తిరుగుతోంది అన్న ఒక ఆలోచన వచ్చింది. అవును, మా ఇంట్లో కూడా ఇలాగే ఉంటుంది, దీని గురించి లాస్ట్ టైం ఇలాగే ఉంటే అదేదో ఆగిపోయింది, మధ్యలో చాలా ఒక్క పూసింది, ఇంకా దానికి సంబంధం ఉండదు. అలా 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 ఇలా ఏదేదేదేదో ఆలోచిస్తూ ఉంటుంది. ఊడలని వృక్షం ఎలా దింపుకుంటుందో ఊహలు, ఆలోచనలు అలా దింపేస్తూ ఉంటుంది మనస్సు. ఊడలే ఊహలు, అంటే బుద్ధియే వటవృక్షం. ఆ బుద్ధి శక్తికి ఏది మూలము అంటే ఆత్మ. ఇందాక అనుకున్న బుద్ధి పని చేయాలి అంటే ఆత్మ చైతన్యం దాని మీద పడాలి. అంటే వటవృక్షం కింద మూలమే దక్షిణామూర్తి. ఎలాగో బుద్ధికి మూలము ఆత్మస్వరూపుడైన దక్షిణామూర్తి. అంటే వటవృక్షం ఏం చెప్తోంది అంటే అది విశ్వానికి మూలం, మన వరకు వస్తే మన బుద్ధికి మూలం. అదే దక్షిణామూర్తి స్వరూపము. చెట్టు చూడండి, నీడనిస్తుంది. చెట్టు యొక్క ప్రయోజనం నీడ. కానీ నీడనిస్తుంది అంటే ఎండలో మనం ఎక్కడో నుంచి ఉంటే చెట్టు వచ్చి నీడివ్వదు, మనం చెట్టుని ఆశ్రయిస్తే నీడిస్తుంది. అందుకే భగవంతుడిని చెట్టుతో పోలుస్తారు. నమో వృక్షేభ్యో హరికేశేభ్యో పశూనాం అంటారు, రుద్రంలో కూడా చెప్తారు. అయోధ్యకాండలో రామచంద్రమూర్తిని వర్ణిస్తూ కూడా నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశశ్చైక భాజనం అంటారు. అంటే రాముడు ఎలాంటి వాడు అంటే వృక్షము. అంటే ఎవరి ఆశ్రయించినా నీడనిచ్చేస్తాడు. వాడు ఎలాంటి వాడు అని అడగడు. అందుకు విభీషణుడు వచ్చాడు, ఆశ్రయాన్ని ఇచ్చాడు. అంటే నేను నీవాడను అని మనం చెప్పుకుంటే చాలు. భగవంతుడు ఏం చేస్తాడు? భగవంతుడి దగ్గరికి వెళ్ళి స్వామి నేను నీవాడను అంటే ఏం చేస్తాడు అంటే మనల్ని ఎలా రక్షిస్తాడు అంటే వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడంట. అంటే వాడిని నేను రక్షించాలి, అది నా కర్తవ్యంగా భావిస్తాడంట. అంటే వృక్షం కింద ఉన్న మూలం ఆ దక్షిణామూర్తి స్వరూపమే. అంటే స్వామివారు కూర్చున్నది. ఇందాక మౌన వ్యాఖ్య గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు వటవృక్షం గురించి చెప్పుకుంటున్నాం. దక్షిణామూర్తి స్వరూపాన్ని మకరకుండలాల గురించి, మకరకుండలము అలాగే తాటంకం గురించి చెప్పుకున్నాం. ఆ స్వరూపం ఎలా ఉంది అంటే దక్షిణామూర్తి స్వరూపంలో మనం చూస్తే ఒక చిన్ముద్ర పట్టుకుని, ఒక చేతిలో పుస్తకం పట్టుకుని, ఒక చేతిలో ఢమరుకము, ఒక చేతిలో అగ్ని, ఒక మందస్మితంతో ఉంటారు. పైన ఒక చంద్రవంక పట్టుకుని కింద అపస్మారుడు అనే ఒక రాక్షసుని తొక్కి పెడతారు. ఇవన్నీ మనం అర్థం చేసుకుంటే మనకి దక్షిణామూర్తి తత్వం అర్థమవుతుంది. ముందుగా కళ్ళు చూద్దాం. భగవంతుని యొక్క కళ్ళు ఏమిటి? వందే శంభు ఉమాపతిం సురగరం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాంపతిం వందే సూర్య శశాంక వన్హి నయనం. అంటే భగవంతుని యొక్క కళ్ళు ఏమిటి అంటే సూర్య, చంద్రుడు, అగ్ని. ఏమిటి 3 కళ్ళు ఏం చేస్తాయి అంటే వేదం చెప్తుంది, శాస్త్రం చెప్తోంది. మనం చెప్పేవన్నీ శాస్త్రార్థాలు. శాస్త్రం ఏం చెప్తోంది అంటే ఆప్యాయనస్తమోహంత విద్యయా దోషదాహకృత్ అంటోంది. ఆప్యాయన స్తమోహంత విద్యయా దోషదాహకృత్. అంటే ముందు ఈ అగ్నినేత్రం ఏం చేస్తుందంట?
ఎవరైతే ఎదురుగుండా స్వామివారికి ఉన్నారో వాడి యొక్క పాపాలని దగ్ధం చేస్తుందంట. దోష దాహకృత్, వాడి యొక్క సమస్తమైన పాపాలని పోగొడుతుంది. తర్వాత సూర్య భగవానుడు తన యొక్క కుడి కన్ను, ఆ కన్నుతో ఎప్పుడైతే ఆ కన్నుతో చూస్తాడో, ఏదైనా మనం ఒక వస్తువుని చూడాలి అంటే కళ్ళు రెండు అయినప్పటికీ చూపు ఎప్పుడు ఒకటే, కళ్ళు రెండు ఉన్నప్పటికీ చూపు ఒక్కటే. కానీ దక్షిణామూర్తికి 3 కళ్ళు, అంటే స్వామివారికి ఉన్న 3 కళ్ళు 3 చూపులంట. ఒక చూపుతోటి పాపాన్ని దగ్ధం చేస్తాడంట, ఒక చూపుతోటి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడంట, ఇంకో చూపుతోటి చంద్రుడితోటి ఆహ్లాదం, శాంతిని, ఆనందాన్ని ప్రసాదిస్తాడంట. అంటే పాపదగ్ధాన్ని చేసి, పాపాన్ని దగ్ధం చేసి, జ్ఞానాన్ని ప్రకాశింపజేసి ఆనందాన్ని ఇవ్వడమే తన యొక్క కళ్ళు. అంటే అందుకే సనక సనందనాది మహర్షులు కూర్చోగానే స్వామివారి దృష్టి పడగానే పాపదగ్ధము, జ్ఞాన ప్రకాశము, ఆనందానుభూతి 3 కలిగాయి. అంటే స్వామివారి చింతన ఆయన ముందర మనం కూర్చొని ఉండగా మనకు కూడా పాపదగ్ధమయ్యి జ్ఞాన ప్రకాశమయ్యి ఆత్మానందం కలుగుతుంది. అవి చూపు చెప్తోంది. ఆయన చంద్రవంకని ధరిస్తాడు. చంద్రశేఖర అని నామం ఆయనకి. ఆ చంద్రవంకని ఎందుకు ధరిస్తాడు అంటే చంద్రవంక అంటే అమృత కిరణుడు. ఆ చంద్రవంక ఎప్పుడు అమృతాన్ని కారుస్తూ ఉంటుంది, సుధావర్షిని, అమృతత్వాన్ని ప్రసాదిస్తాడు దక్షిణామూర్తి స్వామి. అందుకు చంద్రవంకని ధరిస్తాడు. ఆయన యొక్క పుస్తకాలు, అలాగే జ్ఞానముద్ర, అలాగే పాదాల దగ్గర ఉన్న అపస్మారుడు. ఈ అపస్మారుడు ఎవరు అంటే అపస్మారుడు, అపస్మార. స్మార అంటే స్మరణ. మనం అన్నీ మర్చిపోతూ ఉంటాం. చూడండి, ఈ మధ్యకాలంలో ఏది అడిగినా మర్చిపోయాను నేను ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి. మర్చిపోవడమే అపస్మారుడు. ఎంత ఎక్కువగా మర్చిపోతున్నామో చెప్పిన విషయం అంటే అంత అపస్మారుడు మనలో ఉన్నట్టు. ఆ అపస్మారుణ్ణి తొక్కి పెట్టి ఉంచాడు. అంటే అజ్ఞానమే అపస్మారుడు. కానీ దీన్నే మనం లోతుగా ఆలోచిస్తే అసలు అపస్మారుడు అంటే ఎవరు? మన స్వస్వరూపాన్ని మర్చిపోయాం. మనమే ఆత్మస్వరూపం అని మర్చిపోయి ఈ జీవభ్రాంతిలో ఉండడమే అపస్మారుడు. అంటే మనం అపస్మార లక్షణం అంటే చెప్పిందంతా మర్చిపోవడం, బుద్ధిమాంద్యం, మెమరీ లాస్. అపస్మారుడు అంటే చెప్పినది మర్చిపోతూ ఉంటాం. ఆ బుద్ధిమాంద్యాన్ని తొక్కి పెడతాడు. అంటే అజ్ఞానాన్ని తొక్కితే తప్ప జ్ఞానం ప్రకాశించదు. అంటే అజ్ఞానాన్ని అలా తొక్కి ఉంచుతూ ఉంటాడు. ఆ అజ్ఞానంలో ఉన్నవాడికి అజ్ఞానంలో ఉన్నానన్న విషయం తెలియదు. మనం ఏదైనా చెప్పినా వాడికి నాకు అన్నీ తెలుసు అంటాడు. అందుకే వాడు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఎవడైనా తొక్కుతూ ఉంటే బాధని వ్యక్తీకరించాలి, కానీ అపస్మారుని తొక్కి పెడుతూ ఉంటే నవ్వుతూ ఉంటాడు. మీరు చిత్రపటంలో చూస్తే అంటే వాడు అజ్ఞానంలో ఉన్నానన్న విషయం కూడా వాడికి తెలియదు. వాడు అదే పెద్ద జ్ఞానం అనుకుంటూ ఉంటాడు. అందుకు ఆ అజ్ఞానంలో వాడు అలా స్వామివారు అలా పాదాలు పెట్టి ఉంచుతూ ఉంటారు. అంటే ఆయన పాదాలను ఆశ్రయించిన వాడికి అపస్మారుడు ఏమీ చేయడు. బుద్ధిమాంద్యం పోయి వాడికి మేధస్సు వస్తుంది. మనకి ఇంకా పుస్తకము, చిన్ముద్ర, జ్ఞానముద్ర ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఇప్పుడు నేను చెప్పాను మేధస్సు వస్తుంది అని, అసలు దక్షిణామూర్తి గురించి ఇంత చెప్తున్నాం కానీ అసలు దక్షిణ అంటే అర్థం ఏంటి? దక్షిణామూర్తి అంటే అర్థం ఏంటి? ఆ నామానికి ఉన్న అర్థం ఏంటి? దక్షిణామూర్తి అంటే దక్షిణ దిక్కును చూస్తూ ఉంటాడు. దక్షిణ ముఖాన్ని ఆయన చూస్తున్నాడు అంటే నేనేం చూడాలి? ఆయనను చూడాలంటే నేను ఉత్తరం వైపుకి కూర్చోవాలి. అంటే ఉత్తరం వైపుకి నేను చూస్తూ ఉంటాను. నేను ఎప్పుడైనా ఉత్తరం వైపుకి చూస్తూ ఉంటే నా పృష్ఠభాగం ఎటు ఉంటుంది? దక్షిణం వైపుకు ఉంటుంది. మనం ఎవరినైనా నేను ఐ డోంట్ కేర్ అని చెప్పాలంటే ఏంటి? పృష్ఠభాగం చూపిస్తే ఐ డోంట్ కేర్ అని, నేను లెక్క చేయను అని చెప్పి. వెనకాల దక్షిణం దిక్కుకి డోంట్ కేర్ అంటున్నాను. దక్షిణం దిక్కున ఎవరు అధిపతి? యమధర్మరాజు. అంటే దక్షిణం వైపు ఉన్న, మనం ఉత్తరం వైపు ఉన్న స్వామివారిని చూస్తున్నాము అంటే దక్షిణం దిక్కున్న యమధర్మరాజుకి డోంట్ కేర్ అంటున్నట్టు. అంటే స్వామివారిని చూస్తున్న వాడికి యమ భయం ఉండదు. అందుకే చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః అన్నాడు మార్కండేయుడు. ఎందుకన్నాడు అంటే స్వామివారిని ఆశ్రయించిన వాడికి ఇంకా యముడు ఏమీ చేయలేడు. అది మార్కండేయ మహర్షి మనకి చెప్పినది. అలా నేను దక్షిణం వైపుకి చూస్తున్నప్పుడు మరి స్వామివారు ఎందుకు దక్షిణం వైపుకి చూస్తున్నాడు? మరి ఆయన ఎందుకు చూస్తున్నాడు అంటే మనం చూస్తున్న రూపం, మనం స్వామివారిని చూస్తూ ఉంటే యమధర్మరాజు మన కేసి చూడకూడదని ఆయన పైన ఒక నిఘా వేసి ఉంచాడు. వాడు నా భక్తుడు, ఇందాక చెప్పుకున్న వాడు నా కొరకు రక్షింపవలయువాడు, వాడి కేసి నువ్వు చూడడానికి వీరలేదని చెప్పడానికి ఒక నిఘా ఆయన యమధర్మరాజు వైపు వేసి ఉంచాడు. అందుకు దక్షిణం వైపుకి చూస్తాడు. అందుకు దక్షిణామూర్తి కాదు. దక్షిణామూర్తి అంటే అర్థం ఏంటి? దాక్షిణ్యమే దక్షిణ. దాక్షిణ్యము అంటే సమర్థత. సమర్థత అంటే ఏదైనా చేయగలడు. కర్తుం అకర్తుం అన్యదా కర్తుం సమర్థః. కర్తుం ఏదైనా చేయగలడు, అకర్తుం ఏదీ చేయకుండా ఉండగలడు, అన్యదా కర్తుం ఒకదానికి ఇంకొకటి చేయగలడు. ఏదైనా చేయగలడు, ఏదీ చేయకుండా ఉండగలడు, ఒకదానికి ఇంకొకటి చేయగలడు.
అలాంటి వాడు సమర్థుడు. ఇలా చేస్తాడని మనం ఊహించలేము. సృష్టి స్థితి లయ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ చేయలేము. మనం సమర్థత ఎవరికి చెప్తాం వీడు సమర్థుడు అని? రోజు భోజనం చేసేవాడికి వీడికి సమర్థత ఎక్కువరా అని ఎవరు అనరు. అది అందరూ చేయగలరు. ఎవ్వరూ చేయలేనిది చేయగలిగితే సమర్థత. సృష్టి స్థితి లయ మనలో ఎవరూ చేయలేము, అది ఆయన ఒక్కడే చేయగలరు. అందుకు సర్వసమర్థుడు. రెండవది ఆ సమర్థత శక్తి అంటేనే దాక్షిణ్యం కలిగి ఉండడం. అందుకే సర్వసమర్థుడు దక్షిణామూర్తి. అలాగే మనకి దాక్షిణ్యము అంటే ఇంకో అర్థం కూడా ఉంది. దాక్షిణ్యము అంటే ఇప్పుడు మనం లోకంలో వాడుతూ ఉంటాం దయా దాక్షిణ్యాలు అని. ఒక వ్యక్తి నడుస్తున్నాడు అనుకోండి, జారి కింద పడ్డాడు. నేను లేపుదామని ముందుకు వెళ్ళాను, లేపుదామని ప్రయత్నం చేశాను, కానీ లేపలేకపోతున్నాను. నాకు దయ ఉంది కానీ లేపే శక్తి లేదు. దయ ఉంది కానీ దాక్షిణ్యం లేదు. ఇంకొకడు వచ్చాడు, వాడికి చాలా బలవంతుడు, వాడు లేపగలడు, వాడికి చాలా బలం ఉంది. బాబు కొంచెం లేపబోయా, ఈయన పడిపోయాడు అంటే నేను లేపనని చెప్పి పక్కకి వెళ్ళిపోతున్నాడు. వాడికి దాక్షిణ్యం ఉంది, దయ లేదు. దయ ఉండి దాక్షిణ్యం లేకపోయినా, దాక్షిణ్యం ఉండి దయ లేకపోయినా వాడి దుఃఖంలో ఉన్నవాడిని మనం ఉద్ధరించలేం. దయాదాక్షిణ్యాలు రెండూ ఉంటే తప్ప అవతల వాడిని ఉద్ధరించలేం. అలా దయాదాక్షిణ్యాలు మెండుగా ఉన్నవాడు ఎవరు అంటే దక్షిణామూర్తి. ఆయన దయ ఎటువంటిది అంటే, మనం దయ చూపిస్తే ఎలా ఉంటుంది? ఈరోజు ఎవరైనా భిక్షకు వచ్చారు, భవతి భిక్షాంతి అని, ఏదో ఇంట్లో ఉన్న కాస్త అన్నం పెట్టాం. వాడికి ఆకలి ఎంతసేపు తీరుతుందంటే 4-5 గంటలు తీరుతుంది, మళ్ళీ తర్వాత మళ్ళీ ఆకలిస్తుంది. వాడి ఆకలి, వాళ్ళ దుఃఖాన్ని నేను సమూలంగా తీసేయలేదు. కాసేపటికి వాడికి కాస్త ఇచ్చాను, ఉపశమనం కలిగింది. కానీ భగవంతుడికే దయ కలిగితే ఎలా ఉంటుంది? ఆయనకే కనుక దయ కలిగితే ఆ దుఃఖాన్ని పూర్తిగా సంపూర్ణంగా నాశనం చేస్తాడు. ఆ దుఃఖాన్ని ఎవరికి దయ కలిగితే సంపూర్ణంగా దుఃఖనాశనం కలుగుతుందో వాడు దక్షిణామూర్తి. అంటే ఆయనకి దయ కలిగింది అంటే అవతల వాడి దుఃఖం పోయినట్టే, సంపూర్ణంగా అంటే పూర్తిగా పోతుంది. అంటే దుఃఖాన్ని సంపూర్ణంగా నాశనం చేసే దయ ఆయనకుంది, అది దక్షిణామూర్తి. ఇప్పుడు దక్షిణామూర్తి ఎవరు అంటే సర్వసమర్థుడు, దయాదాక్షిణ్యాలు కలిగినవాడు, ఆ దక్షిణం వైపుకి చూస్తూ ఉంటాడు. అందుకే దక్షిణ ముఖం అంటాం. ఆ దక్షిణ ముఖాన్ని పరమేశ్వరుడికి మనకి పంచముఖాలని చెప్తూ ఉంటారు. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన ముఖాలు. ఆ దక్షిణం వైపుకు చూస్తున్న ముఖమే అఘోర ముఖం. అందుకే మనకి రుద్రంలో యాతే రుద్ర తనూర ఘోర పాపకాశిని తయానస్తను వాశంతమయా గిరిశంతాభిచాకశీ అంటుంది మంత్రం. అఘోర అపాపకాశిని అన్నారు. అఘోర అంటే ఘోరము కానిది, ఘోరము అంటే పాపము, దోషము, ఎటువంటి దోషము లేనిది అఘోర. ఆ అఘోర ఏం చేస్తుంది? అపాపకాశిని, పాపము అంటే దోషాలని లేని కాశిని, కాంతిని ఇస్తుందంట. మంత్రం ఏం చెప్తోంది? ఆయన ఎటువంటి కాంతి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడంటే ఎటువంటి దోషము లేని కాంతిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అందుకే అఘోర అపాపకాశిని. దానివల్ల ఏం కలుగుతుంది? తయానస్తను వాశంతమయ, శంతమ, శంతమ, శం అంటే శుభం, శం కరోతి ఇది శంకర అంటారు. శం అంటే శుభం, శాంతి, శుద్ధం. ఆ శాంతిని ఎలా కలిగిస్తాడంటే తమ, మనం అంటాం తర, తమ. తర అంటే కంపారిటివ్, తమ అంటే సూపర్లేటివ్ డిగ్రీ, గుడ్, బెటర్, బెస్ట్. తమ అంటే ఇక దానికి మించినది లేదు. అలాంటి శాంతిని అంటే శాశ్వతమైన శాంతిని ప్రసాదిస్తాడు, ప్రశాంతత. అందుకే శివతమ అన్నారు. అంటే దక్షిణాభిముఖంగా ఉన్న ముఖమే అఘోరమూర్తి. అఘోరమూర్తిని మనం ప్రార్థిస్తూ ఉంటాం. అంటే ఇప్పటికీ మనం చూసింది దక్షిణామూర్తి అంటే ఎవరైనా అడిగితే ఏం చెప్పచ్చు? దక్షిణాభిముఖంగా కూర్చుని దక్షిణ దిక్కుని చూస్తున్నాడు, దక్షిణం వైపు ఉన్న యమధర్మరాజు పైన నిఘా వేసి ఉంచాడు. మనం ఆయన కేసి చూడాలంటే ఉత్తరం వైపుకి చూస్తాం. అందుకే ఉత్తరం వైపు ఉన్నది అయోధ్య, కైలాసం. దక్షిణం వైపుకు ఉన్నదే లంక, శ్మశానం. ఉత్తరం వైపుకి తిరిగాము అంటేనే మనం అటువైపుకి తిరుగుతున్నాము అని అర్థం. అందుకే ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉత్తరం వైపుకి అంటే మన దక్షిణామూర్తి వైపుకి తిరగాలి. తిరిగితే మనకి జ్ఞానాన్ని ప్రసాదింపజేస్తాడు అని మనం తెలుసుకోవాలి. ఇంకో అర్థం ఏం చూసుకున్నాం? దక్షిణం ముఖం, ఆయన ముఖం ఏం చేస్తుంది అంటే మనకు ఉపనిషత్తు మంత్రం చెప్తుంది, రుద్ర ఎత్తే దక్షిణం ముఖం తేన మాం పాహి నిత్యం. ఆ రుద్రం, ఓ స్వామి, ఆ దక్షిణం ముఖంగా చూస్తున్న నువ్వు తేన మాం పాహి నిత్యం, నన్ను నిరంతరము రక్షించుగాక. ఆ ముఖము మనని రక్షిస్తూ ఉండాలి. అది దక్షిణామూర్తి
అని మనకి చెప్తున్నారు. అందుకే మనకి సుందరాకాండలో కూడా, రామాయణంలో సుందరాకాండలో హనుమ గురించి చెప్తూ వాల్మీకి మహర్షి ఒక మాట చెప్తారు. హనుమ ఎవరు అంటే దక్షిణామూర్తి స్వరూపమే, ఆయన రుద్రాంశ సంభూతుడు. ఆయన గురించి చెప్తూ ఒక మాట చెప్తారు. అంజలిం ప్రాంగ్ముఖ కృత్వా పవనాయాత్మయోనయే తతోహి వవృదే గంతుం దక్షిణో దక్షిణాం దిశం అన్నారు. హనుమ చూస్తున్నారు దక్షిణ దిక్కును అనలేదు, దక్షిణో దక్షిణాం దిశం అన్నారు. దక్షిణుడు దక్షిణ దిక్కును చూస్తున్నాడు అన్నారు. దక్షిణుడు ఎవరు? హనుమ. హనుమకి దక్షిణ అని పదం వాడారు, అంటే సమర్థుడు. ఆ పదం ఎవరికి వాడాలి? ఒక్క సమర్థుడు ఒక్కడే, ఈశాన సర్వ విద్యానం, ఇందాక చెప్పిన దక్షిణామూర్తికి. మరి హనుమకి వాడింది ఎందుకు? ఆ హనుమ ఈశ్వరుడే, ఆయనే దక్షిణామూర్తి. లోతుగా వెళ్తే ఆయనే దక్షిణామూర్తి. అందుకు దక్షిణో దక్షిణాం దిశం అన్నారు. అంటే ఆ దక్షిణామూర్తి దక్షిణం వైపుకు చూస్తూ మనని నిరంతరం కాపాడుతూ ఉంటారు. మనకి ఇందాక చెప్పాను దక్షిణామూర్తి ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు కూడా ఉంది అని. అసలు దక్షిణామూర్తి అంటే ఆ ఉపనిషత్తు ఏం చెప్తోందంటే, షేముషి దక్షిణ ప్రోక్త సా యస్యాభీక్షణే ముఖం దక్షిణాభిముఖ ప్రోక్త శివోసౌ బ్రహ్మవాదిభి. ఓ మంత్రం చెప్తున్నారు. అంటే షేముషి దక్షిణ ప్రోక్త, ఈ వాక్యాన్ని అలాగే గుర్తుపెట్టేసుకోవాలి. షేముషి దక్షిణ ప్రోక్త. షేముషి అంటే ఏంటి? మేధస్సు. షేముషి అంటే మేధస్సు. ఆ మేధస్సే బుద్ధిశక్తి. అందుకే బుద్ధికి అధిష్టాన దేవత దక్షిణామూర్తి. ఆ దక్షిణామూర్తిని ఆశ్రయిస్తే మేధస్సు, మేధ. అందుకే మనకి దక్షిణామూర్తికి అనేక రూపాలు ఉన్నాయి. ఇందాక మొదట్లో చెప్పుకున్న మంత్రమే దేవత. ఆ మంత్రం ఏముంటుంది? అక్షరాలు. అక్షరాలంటే అమంత్రం అక్షరం నాస్తి, మంత్రము కాని అక్షరం ఏదీ లేదు. ఆ మంత్రాలలో ఉన్న అక్షరాలను మారుస్తూ ఉంటే రూపాలు మారుతూ ఉంటాయి. అలా మనకి మంత్రశాస్త్రం దక్షిణామూర్తి గురించి 16 రూపాలు చెప్పింది మనకి. శుద్ధ దక్షిణామూర్తి, విద్యా దక్షిణామూర్తి, లక్ష్మీ దక్షిణామూర్తి, బ్రహ్మ దక్షిణామూర్తి, కీర్తి దక్షిణామూర్తి, శ్రీ వాగీశ్వర దక్షిణామూర్తి, చిదంబరం దక్షిణామూర్తి. చిదంబరం దక్షిణామూర్తి ఎవరు? నటరాజస్వామి. కూర్చుంటే దక్షిణామూర్తి, నుంచుంటే నటరాజు. ఆయన కూర్చుంటే స్టాటిక్ ఎనర్జీ, నుంచుంటే కైనెటిక్, లేస్తే చాలు తాండవం. ఎవరు? నటరాజు. కూర్చుంటే దక్షిణామూర్తి. అందుకే వాళ్ళిద్దరికీ డమరుకము, అగ్ని, కాళ్ళ దగ్గర అపస్మారుడు ఇవన్నీ కామన్గా ఉంటూ ఉంటాయి. అంటే చిదంబర దక్షిణామూర్తియే నటరాజస్వామి. అలా దక్షిణామూర్తికి 16 రూపాలు చెప్పారు. ఆ దక్షిణామూర్తికి ఎన్నో రూపాలు, అంటే ఆ మేధస్సుని ఇస్తూ ఉంటాడు. ఇందాక మనం అనుకున్నాం, ఆ మేధస్సే మన బుద్ధిశక్తియే భగవంతుడు. స్ఫురణ ఏ భగవంతుడు. అందుకే మనకు ఒక మంత్రం కూడా ఉంది. హిరణ్య గర్భం జనయామాస పూర్వం సనో బుద్ధ్యా శుభయా సంయునక్తు. ఏ బ్రహ్మగారినైతే సృష్టించాడో ఆదిలో, ఆ దక్షిణామూర్తి నహ మాకు బుద్ధ్యా శుభయా సంయునక్తు, నా బుద్ధిని మంచి ఆలోచనలతో నింపాలి. మన బుద్ధిని ఎప్పుడు మంచి ఆలోచనలతో నింపాలి. అందుకే మనం భగవంతుని నిరంతరం ఏం ప్రార్థించాలి అంటే, మంచి బుద్ధినీయవే, ధర్మ బుద్ధినీయవే, శివపాదాల మీద మనసు పెట్టనీయవే, సత్యవాకునీయవే, నోటితో రామ జపము నిరంతరము చేయవే, ఆరోగ్యమీయవే, సద్గురువుల పాద సేవ నాకు ప్రసాదించవే, సాధు సంగమీయవే, భగవంతుని చేరు త్రోవ సులభతరము చేయవే, దయాదృష్టినీయవే, సర్వభూతములలో నీ రూపము చూపవే, చిత్తశుద్ధినీయవే, నీ దివ్య దర్శనమును నాకు ప్రసాదించవే. చివరికి బ్రహ్మజ్ఞానమీయవే, అద్వైతానుభూతి నాకు కలుగజేయవే. ఇది మనం భగవంతుని ప్రార్థించాలి. దక్షిణామూర్తి ఏం చేయాలంటే, మంచి బుద్ధితో ప్రారంభం చేసి అద్వైత జ్ఞానం వరకు తీసుకువెళ్ళాలి. అంటే మంచి బుద్ధిని ప్రసాదించి, మనకి చక్కటి నడవడి ప్రసాదించి, ఆ బుద్ధి ధర్మబుద్ధి అయ్యి చివరికి శివోహం, ఆయనలో ఐక్యం అవ్వాలి. అటువంటి దక్షిణామూర్తి స్వరూపం. ఆయన ఏం పట్టుకున్నాడు? పుస్తకము, చిన్ముద్ర. ఈ పుస్తకం దేనికి సంకేతం? పుస్తకం సమస్త శాస్త్రాలకి సంకేతం. పుస్తకము అంటే గ్రంథము, గ్రథనము చేయబడేది గ్రంథం.
మనం గ్రంథాలు అంటాం. గ్రంథము అంటే గ్రథనము చేయబడేది. గ్రథనము అంటే సమకూర్చుట. ఒక జ్ఞానాన్ని సమకూర్చాలి, ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో చెప్పాలి. ఏదైనా ఒక విషయం చెప్పాలి అంటే ముందు ఒక ఉపోద్ఘాతం, తర్వాత దాని వివరణ, తర్వాత దాని కంక్లూజను, అంటే ఇంట్రడక్షన్, ఎక్స్ప్లెనేషన్, కంక్లూజన్ లాగా ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో చెప్పాలి జ్ఞానాన్ని. ఆ సమకూర్చడమే పుస్తకం. అంటే ఏది తెలుసుకోవాలో శాస్త్రాల ద్వారా, గురువుల ద్వారా, వాక్కుల ద్వారా అన్నీ తెలుసుకున్నాడు. తెలుసుకుంటే ఇది పుస్తక జ్ఞానం. అది ఎడం చేతిలో పట్టుకున్నాడు. కుడి చేతిలో చిన్ముద్ర. ఈ చిన్ముద్ర ఏంటి? అసలు మొత్తం రహస్యం అంతా చిన్ముద్రే. ఈ చిన్ముద్రలోనే అంతా ఉంది. మనం అందుకే చిన్ముద్ర చూస్తే తెలుస్తుంది, మన చేతిలోనే అంతా ఉంది, నీ చేతిలోనే అంతా ఉంది అంటూ ఉంటారు. నిజంగానే చేతిలో అంతా ఉంది. మనకు 5 వేళ్లే ఇచ్చాడు భగవంతుడు, 6వ వేలు ఇవ్వలేదు. పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు అన్నీ 5. పంచకృత్యపరాయణ, సృష్టి స్థితి లయ, అనుగ్రహము, తిరోధానము అన్నీ 5 మీదే నడుస్తూ ఉంటాయి. ఈ చిన్ముద్ర ఏమిటి అంటే జాగ్రత్తగా వినండి. ఈ చిన్ముద్ర మన మతం మనం అనుకున్న సనాతన ధర్మం. మొదట్లో ధర్మము సనాతన ధర్మం అనుకున్నాం. తర్వాత మతాలు వచ్చాయి. అంటే మనది ఒకప్పుడు మనకి మతం అనేది కాదు, మన పేరు మతం కాదు, మనది ధర్మం, సనాతన ధర్మం. కానీ వేరే మతాలు వచ్చాక మనకంటూ ఒక మతం చెప్పడం కోసం హిందూ మతం అని చెప్తున్నాం. మతి నుంచి పుట్టినది మతం. ఎవడి మతి నుంచి బుద్ధి నుంచి పుడుతుందో అది ఒక మతం. మంది ఒక బుద్ధి నుంచి పుట్టినది కాదు, మంది శాశ్వతమైన ధర్మం, ఎటర్నల్. సనాతనము అంటే పాతది కాదు, సనాతనం అంటే శాశ్వతం. ఆ శాశ్వత ధర్మమే సనాతనం. అటువంటి మన మతం ఏం చెప్తోంది, లేదా ధర్మం ఏం చెప్తోంది? ఉన్నది 3. ఒకటి నేను కానిది ప్రపంచం, మా ఇద్దరిని శాసించే దైవం. ఉన్నది 3. జీవుడు, ప్రపంచము, దేవుడు. ఈ 3 గురించి డిస్కస్ చేసే సబ్జెక్టే సనాతన ధర్మం. మన మతం ఈ 3 గురించే చెప్తూ ఉంటుంది. వచ్చిన చిక్కల్లా ఏంటంటే ఈ జీవుడు ప్రపంచంతో చిక్కుకున్నాడు. ఈ 3 ప్రపంచం, ఇది జీవుడు. ఎలా ఈ 3 ప్రపంచం ఎలా అయ్యి అంటే ప్రపంచం ఎప్పుడు 3 పైన నడుస్తూ ఉంటుంది. 3 పైనే ప్రపంచం అంతా నడుస్తూ ఉంటుంది. ఏమిటి 3 అంటే 3 గుణాలు: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. కాసేపు బాగుంటాను, కాసేపు ఏదో కోరిక పుడుతుంది, కాసేపు బద్ధకంతో పడుకుంటాను. ఈ 3 తప్ప ఇంకోటి చేయను. సత్వగుణంలో ఉంటాను, ప్రశాంతంగా ఏదో చేసుకుంటూ ఉంటాను, లేదా ఏదో కోరిక మీద పరుగులు పెడుతూ ఉంటాను, అలిసిపోయి పడుకుంటూ ఉంటాను. సత్వ, రజో, తమో గుణాలు. 3 కాలాలు. 3 కాలాలు ఏమిటి అంటే భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యకాలం. 3 కాలాలు. 3 అవస్థలు: జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. 3 అవస్థలు, 3 లోకాలు. నేను కూర్చున్న లోకం, నా కింద లోకం, నా పై లోకం. 3 లోకాలు. అంటే ప్రపంచం అంతా 3 మీద నడుస్తూ ఉంటుంది. అందుకే గణపతి అథర్వ శీర్షంలో తం గుణత్రయాతీత, త్వం అవస్థాత్రయాతీత, త్వం దేహత్రయ. దేహాలు 3. ఏమిటి అంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. అన్ని ప్రపంచం అంటే 3 మీద నడుస్తుంటుంది. ఈ జీవుడు ఈ ప్రపంచంతో ఎప్పుడూ ఉంటూ ఉంటాడు. ఈ జీవుడి ప్రపంచంతో తిరుగుతూ ఉంటాడు. ఈ ప్రపంచంతో తిరుగుతున్నంతసేపు దేవుడు దొరకడు. ఈ అన్నిటికీ ఆధారము భగవంతుడు. ఈ అంగుష్ట మాత్ర పురుష. ఈ అంగుష్టమే పరబ్రహ్మం, భగవంతుడు. ఎప్పుడైతే ఈ జీవుడికి కొన్ని జన్మల తర్వాత గురు కటాక్షం లభించి ఈ ప్రపంచానికి దూరం అవ్వడం మొదలు పెడతాడో, ప్రపంచానికి ఎంత దూరం అయితే భగవంతుడికి అంత దగ్గర అవుతుంది. ప్రపంచానికి ఎంత దూరం అయితే భగవంతుడికి అంత దగ్గర అవుతూ ఉంటాం. అది చెప్పడమే జీవబ్రహ్మైక్య సిద్ధి. ఇది ప్రపంచము, జీవుడు, ఇదే బ్రహ్మము. ఎప్పుడైతే ఈ బ్రహ్మములో కలిశాడో పూర్ణం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అదే మనకి చిన్ముద్ర చెప్తోంది. ఇంకో రకంగా చూస్తే చిన్ముద్ర, ఇందాక ఏం చెప్పుకున్నాం, ఇది ప్రపంచం అనుకున్నాం, ఇదేమో జీవుడు, ఇదేమో దేవుడు. ఈ జీవుడు బ్రహ్మంతో కలవడమే జీవ బ్రహ్మైక్య సిద్ధి. అదే సనక సనందనాది మహర్షులకు చూపిస్తున్నాడు. చిన్ముద్ర పట్టుకుని కూర్చుని చూపిస్తున్నాడు. ఇంకో రకంగా చూస్తే మనం మొదట్లో చెప్పుకున్న భగవంతుడు అంటే సత్, చిత్, ఆనందం. సత్, చిత్, ఆనందం. ప్రపంచము నామము, రూపము. ప్రపంచం అంటే నామరూపాలే. ఇది సత్, చిత్, ఆనందం. నామరూపాలలో ప్రతి జీవుడిలోనూ సత్తు, చిత్తు, ఆనందము ఉంటూ ఉంటుంది.
ఈ ఎప్పుడైతే ఈ సత్తు చిత్తు ఆనందానికి ఈ నామరూపాలని నేను వెనక ఉపసంహరిస్తున్నానో మిగిలింది ఏది? సత్తు చిత్తు ఆనందం. ఎలా చూసినా అద్వైతమే చెప్తున్నారు. అంటే జీవ బ్రహ్మైక్య సిద్ధే చెప్తున్నారు. అంగుష్ట తర్జనీ యోగ ముద్ర వ్యాజేన దేహినాం శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్నో వతాత్ శివ. అది చూస్తేనే బ్రహ్మజీవైక్య సిద్ధిస్తుందంట. ఇంత చెప్తున్నా దక్షిణామూర్తి తత్వం అర్థం చేసుకునేవాడికి కూడా స్థాయి ఉండాలి. సనక సనందనాది మహర్షులు కాబట్టి వాళ్ళకి అర్థమైంది. మనకు ఎలా అర్థమవుతుంది? మనకు అలా చెప్తే అర్థం కాదు, అలా మౌనంగా కూర్చుంటే అర్థం కాదు. మనకి ఎంత వివరించినా అర్థం కావట్లేదు. మౌనంగా కూర్చుంటే ఎలా అర్థమవుతుంది? అందుకు వటవృక్షం కింద కూర్చున్న దక్షిణామూర్తి అది వటవృక్షం దగ్గర నుంచి లేచి మన కోసం నడిచి వచ్చారు. అజ్ఞానాంతర్ గహన పతితాన్ ఆత్మవిద్యోపదేశై త్రాతుం లోకాన్ భవదవశ్చిక తాప పాపచ్యమాన ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిస్ చరతి భువనే శంకరాచార్య రూప. ఆ దక్షిణామూర్తియే మౌనాన్ని విడిచిపెట్టి వటవృక్షాన్ని విడిచిపెట్టి లేచి నడిచి భూమండలానికి మన కోసం వచ్చాడు. మనం వెళ్ళలేము కాబట్టి, ఆ తత్వాన్ని తెలుసుకోలేము కాబట్టి మౌనాన్ని విడిచిపెట్టి మన కోసం వచ్చిన రూపమే దక్షిణామూర్తి స్వరూపమే శంకరాచార్యులు. అందుకే 2 చేతుల్ని ఉపసంహరించి పైనున్న 2 చేతుల్ని ఆ కిందున్న చిన్ముద్ర పుస్తకంతో పట్టుకుని ఆయన కూడా దర్శనమిస్తూ ఉంటారు. సరే, సమయం అవుతోంది కాబట్టి మనకు ఆ దక్షిణామూర్తి స్వరూపం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మనం ఒక 2 విషయాలు చెప్పుకోవాలి. ఒకటి, దక్షిణామూర్తి అందరినీ ఆయన ఆశ్రయిస్తే అనుగ్రహిస్తాడు అని తెలుసుకున్న మహర్షుల నుంచి ఇప్పటి కాలంలో ఇప్పటికి మనం చూస్తున్న మహర్షుల వరకు అందరినీ అనుగ్రహించాడు. సమయాభావం వల్ల ఇప్పుడు నేను ఆ వశిష్ఠ మహర్షిని ఎలా అనుగ్రహించాడు అవన్నీ నేను చెప్పను. కానీ ఇప్పుడు మన కాలంలో ప్రత్యక్షంగా మనం చూసుకుంటున్నాం. మన గురువు గారు సాక్షాత్తు దక్షిణామూర్తి స్వరూపం. సామాన్యులు కాదు. మనకి కంటికి కనిపిస్తే మనకు అలవాటు అయిపోతే అంతా సామాన్యంగానే కనిపిస్తుంది. అలవాటు అయిపోతే అద్భుతం కూడా సామాన్యంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు అలా సామాన్యంగా ఉండడం అది వాళ్ళ ఆదరణ. కానీ మనకి మాత్రం అది ఎప్పుడూ ఒక అద్భుతమే. గురువుగారు మనందరికీ తెలుసు 24 కోట్ల గాయత్రి జపాన్ని గాయత్రి అమ్మ అన్యోన్య సహకారంతో చేశారు అని. ఇది గురువుగారి అనుమతితోనే చెప్తున్నాను ఈ విషయాన్ని. ఎప్పుడైతే గురువుగారు 24 కోట్ల గాయత్రి జపాన్ని చేశారో దానికి ఆ జప విధానంలో భాగంగా క్షీరతర్పణాలు, అలాగే హోమము, అలాగే మనకి బ్రాహ్మణ సమారాధన, ఈ పద్ధతులు ఉంటాయి. ఇవన్నీ చెయ్యాలి. ఇవన్నీ చేస్తే అప్పుడు పూర్తిగా మన జపం అంతా సార్థకతం అయినట్టు, సిద్ధించినట్టు, అంతా అయినట్టు. అయితే గురువుగారు సంకల్పం చేశారు ఒక యజ్ఞం చేద్దాము అని. సరే, కలి ప్రభావం వల్ల, అది కలి ప్రభావం అని కూడా తర్వాత అమ్మవారే చెప్తుంది. ఎందుకు ఇది ఆగిపోయింది అంటే కలి ప్రభావం చేత. కలి అంటే ఏది కాదు, అరిషడ్ వర్గాలే కలి. కామ క్రోధ లోభ మోహ మధమాత్సర్యాలే కలి. ఆ కలి ప్రభావం చేత కలి ప్రతి వ్యక్తిలోనూ ప్రవేశించి పని కానివ్వకుండా చూస్తుంటాడు. ఏదైనా మంచి కార్యం చెయ్యాలి అని తలపెడితే విఘ్నమే కలి, అది జరగకుండా చూస్తూ ఉంటాడు. అలా గురువుగారి సంకల్పం చేసినప్పటికీ అమ్మవారి అనుగ్రహంతో అది జరగకుండా ఆగిపోయింది. చుట్టూ ఉన్నవారు ఎంతోమంది అడిగారు గురువుగారిని, ఇది ఎందుకు ఇలా ఆగింది, ముందుగానే మీకు అమ్మవారు చెప్పాలి కదా, మరి ఎందుకు చెప్పలేదు, మీకు తెలుసుంటే ఎందుకు చేయలేదు, ఇవన్నీ చెప్తూ ఉంటే సరే అమ్మవారి అనుమతి లేదు కాబట్టి అప్పటి వరకు గురువుగారు చెప్పలేదు. తర్వాత అమ్మవారే చెప్పింది, ఇది కలి ప్రభావం నాయన, ఇది కలి ప్రభావం చేత ఇది జరగకుండా అయింది, కానీ నువ్వు నీ జపాన్ని కొనసాగించు, ఇంకా మిగిలిన శేషభాగాన్ని కూడా పూర్తి చెయ్యి అంటే గురువుగారు 24 కోట్ల జపాన్ని సాధించాక అందరికీ చెప్పగా అందరూ సంతోషపడ్డారు. తర్వాత ఇది ఎలా చేయాలి, మరి కలి ప్రభావం ఇంతగా ఉంది కదా, కలి ఎప్పుడు ఎవరిని బాధిస్తాడు అంటే దేవుడికి విముఖంగా ఉండి దేవుడి వైపుకే వెళ్లకుండా ఎటో తిరుగుతున్న వాడి జోలికి కలి రాడు. వాడికి ఆల్రెడీ కలి వాడిలోనే ఉన్నాడు, ఇంకా వాడిని కలి ఏం చేయడు. ఎవరైతోటైనా యుద్ధం చేయాలంటే సమానంగా ఉండాలి, వాడితో యుద్ధం చేయాలి. ఎవడు భగవంతుడిని ఎక్కువ పట్టుకుంటాడో వాడిని పాడి చేస్తే అప్పుడు వాడి దగ్గర ఉన్న తపస్సును అపహరిస్తే అప్పుడు వాడి గొప్పతనం. అందుకు మహాత్ముల దగ్గరికే వెళ్తాడు. వాడు వెళ్ళి వాళ్ళ తపశ్శక్తిని నేను దొంగలిస్తే అపహరిస్తే అప్పుడు వాడి గొప్పతనం. కలి నేను జయించాను అనుకుంటాడు. అందుకు ఆ కలి ప్రభావం ఎక్కువ ఉంది అన్న విషయం అమ్మవారు ఎప్పుడైతే గురువు గారికి తెలియజేశారో మరి ఎలా ఇది సాధించడం, మరి జప విధానం ఎలా చేయాలంటే అమ్మవారు ఒక శాస్త్ర పద్ధతిని చెప్పారు ప్రత్యామ్నాయంగా. ఏమిటి అంటే ఒక జపము మనం చేశాక దానిలో దశాంశము క్షీరతర్పణం చేయాలి. పురశ్చరణ అంటారు. అంటే అక్షర లక్ష. గాయత్రి మంత్రానికి 24 అక్షరాలు అనుకోండి, 24 లక్షలు జపం. దానిలో దశాంశం క్షీరతర్పణలు.
దానిలో దశాంశం అంటే 10%. 10% క్షీరతర్పణాలు, అందులో 10% హోమము, అందులో 10% బ్రాహ్మణ సమారాధన. ఇవి చేస్తే పూర్తిగా అయినట్టు. కానీ ఇవన్నీ చేయాలంటే కలి ఎవరిలో ప్రవేశిస్తాడో తెలియదు. ఎవరిలో ప్రవేశించి ఇది జరగకుండా చేసి తన యొక్క తపశ్శక్తిని తీసేసుకుంటారో తెలియదు. అందుకు అమ్మవారు ఏం చెప్పారు, ఈ దశాంశంకి బదులు నువ్వేం చేస్తావంటే దీనికి ద్విగుణీకృతంగా మళ్ళీ జపం చెయ్యి. అంటే 24 లక్షల జపం ఉందనుకోండి, దశాంశం ఎంత అయింది? 2,40,000. దానికి రెండింతలు అంటే 4,80,000 జపం. దానిలో దశాంశం అంటే 24,000 హోమం చేయాలనుకోండి, 48,000 జపం చేయాలి. 2,400 మంది 2,400 మందికి బ్రాహ్మణ సమారాధన చేయాలంటే దానికి 4,800 మందికి 4,800 జపం చేయాలి. అంటే ఇప్పుడు గురువుగారు చేసిన 24 కోట్ల జపానికి ఇలా పద్ధతిగా మనం చేసుకుంటే అది 48 లక్షల జపం చేయాలి మళ్ళీ గురువుగారు. కానీ అమ్మ ఓ షరతు పెట్టింది, నువ్వు ఎందుకు చేస్తున్నావో ఎవరికి చెప్పకూడదు, ఎవరు ఎంత అడిగినా చెప్పకూడదు. ఎందుకంటే కలి ఎక్కడి నుంచి వచ్చి ఆపేస్తాడో తెలియదు. నువ్వు ఎవరికీ చెప్పకూడదు. నీ శరీరానికి ఎటువంటి రుగ్మత కలిగినా నాకు అది జపం చెయ్యాలి అంటే సామాన్యం కాదు. అది శరీరాన్ని దగ్ధం చేసేస్తూ ఉంటుంది. ఆ వేడి సామాన్య వేడి కాదు, అది ముల్లోకాలన్నీ కాల్చే వేడి. అంతటి 14 భువనాలని కాల్చే వేడి మనలో ఉత్పన్నం అవుతుంది. గురువుగారు చెప్తూ ఉంటే చాలా బాధ వేసేది. కింద కూర్చుంటే కింద ఈ మాంసం కూడా ఇది కింద ఇంకేం ఉండదు, అదంతా లోపల కాల్చేస్తూ ఉంటుంది, ఒక అగ్నికుండంలో కూర్చున్నట్టే. అంతటి వేడి లోపల పుడుతున్నా ఎవరికి ఏది చెప్పకూడదు. ఏదైనా చెప్తే ఏదైనా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తామని చూపిస్తే అస్వస్థత కలిగి ఒకసారి డాక్టర్ దగ్గర చూపిస్తాము అంటే కలి ప్రవేశించి ఏదైనా మళ్ళీ చేయొచ్చు, అడ్డుపడచ్చు. ఏదో వేరే చోట ఎక్కడైనా జాయిన్ చేస్తామంటే కొన్నాళ్ళు ఆపేయాలి, ఏం చెప్పినా మళ్ళీ ఆగిపోతుంది. ఎవరికి చెప్పకూడదు. జపము చేయడం 48 లక్షలు జపం చేయడం ఒక ఎత్తు అయితే 2 పురస్చరణలు, ఒక పురస్చరణ చెయ్యాలంటేనే 5-6 ఏళ్ళు పడుతుంది. 2 పురస్చరణలు చెయ్యాలి. చెప్తే గురువుగారు చేసిన 38 ఏళ్ల తపస్సు అంతా తీసేసుకుంటాడు కలి. జపం ఒక ఎత్తు అయితే ఎవరికి చెప్పకూడదు. ఎంత బాధ అనుభవిస్తున్నా ఆయనలోనే ఉంచుకోవాలి, ఎవ్వరికి చెప్పకుండా చేయాలి. అలా చెప్తున్నట్టు ఆ వేడి ఇంకా దహించేస్తోంది, ఇంకా తట్టుకోలేని స్థితి వచ్చింది. అప్పుడు ఎవరిని ప్రార్థించాలి? ఆ అమ్మే. ఎప్పుడు ఆయనతో ఉన్న అమ్మనే ప్రార్థించారు. అమ్మ ఇంకా నా వల్ల కావట్లేదు, దహించేస్తోంది వేడి, తట్టుకోలేకపోతున్నాను, ఏదైనా ఉపాయం చెప్పు అంటే అమ్మవారు గురువుగారికి ఒక మాట చెప్పారు. చందనద్రవ దిగ్ధాంగి చాంపేయ కుసుమ ప్రియ అని ఒక నామం, లలితా సహస్రనామం. ఈ నామాన్ని జపించిన ఆయన నీకు లోపల కలుగుతున్న వేడి తగ్గుతుంది అని. సరే అని ఆ వేడి పుడుతున్నప్పుడు గురువుగారు ఈ నామాన్ని జపించడం, ఈ నామాన్ని స్మరించడం జరుగుతోంది. ఒక వారం కాస్త వేడి తగ్గినట్టుగా అనిపించింది, కానీ మళ్ళీ ఆ వేడి అలాగే పుట్టేస్తోంది. అది అసలు ఇంకా తట్టుకునే శక్తి లేదు. ఏం చేయాలో తోచక మళ్ళీ అమ్మవారిని, ఇంకెవరిని, నీవే తప్ప ఇతప్పరం బెరుగా, అలా గురువుగారు అమ్మవారిని తప్ప ఇంకెవరిని పట్టుకోలేదు. ఎప్పుడు అమ్మ 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 అంటూ ఉంటారు. మళ్ళీ అమ్మవారిని ప్రార్థిస్తే మళ్ళీ అమ్మవారు, ఈసారి ఇంకో నామం చెప్తాను, దీన్ని నువ్వు పఠిస్తే జపిస్తే నీకు తాపం తగ్గుతుంది, నీలో ఉన్న వేడి ఉపశమిస్తుంది అని చెప్పి సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి అని చెప్పి మళ్ళీ గురువుగారు సుధాసారాభి, ఇందాక అనుకున్న అమృతం ఆ కురిపిస్తూ ఉంటే చల్లదనం. కానీ ఆయన తపశ్శక్తికి అది కూడా అగ్ని ఎక్కువయ్యే కొద్దీ నీళ్లు కాస్త జల్లితే ఏం పనిచేస్తుంది? అగ్నిని నీళ్లు ఆపుతాయి. ఎప్పుడు అగ్నికంట నీళ్లు ఎక్కువైతే, అగ్నికంట పెద్ద అగ్నికి నేను కాస్త నీళ్ళు ఇలా చిలకరిస్తే నీళ్లు కూడా అందులోకి వెళ్ళిపోతాయి. అందుకు అమ్మవారు అది జపాన్ని చెప్పినా నామాన్ని చెప్పినా ఆయనలో పుట్టే అగ్నికి ఆ వేడికి ఇవి ఏమి సరిపోవట్లేదు. ఇంకా నిస్సహాయ స్థితిలో ఇంకా అమ్మవారిని ప్రార్థించగా అమ్మంది, నీకు ఒకటి ఉపదేశిస్తున్నాను, ఒకటి చెప్తాను. నీకు ఇప్పటికీ గురువుగారికి 4 గురువులు, తల్లి తండ్రి, తర్వాత ఎప్పుడు శాశ్వత గురువు మానసిక గురువుగా ఆయన భావించే కంచి పరమాచార్య స్వామి వారు. ఆయనే మళ్ళీ జపగురువుగా ఎవరిని పెట్టారంటే విద్యారణ్య స్వామి వారిని జపగురువుగా 4వ గురువు. నీకు 5వ గురువుగా దక్షిణామూర్తి స్వామి వారిని స్వీకరించు. రేపొద్దున మీ ఇంటికి ఒక అతను వచ్చి నీకు దక్షిణామూర్తి పటాన్ని, దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఇస్తారు. దాన్ని నువ్వు జపించు, స్తోత్రాన్ని చదువుకుని మొదలుపెట్టు. నీ తాపము, నీలో కలిగే వేడి సంపూర్ణంగా పోతుంది అని అమ్మవారు చెప్పారు. వెంటనే మరుసటి రోజు ఈ విషయం గురువు గారికి అమ్మకి తప్ప ఇంకెవరికి తెలియదు, అమ్మవారికి తప్ప.
కానీ ఎవరు చెప్పింది? గాయత్రి అమ్మవారు. గాయత్రి ఎవరు? స్ఫురణ శక్తి. ఎవరికో స్ఫురింపజేస్తుంది. ఒక అతను ఎవరికో స్ఫురింపజేసి గురువుగారికి ఫోన్ చేసి, గురువుగారు ఇలా మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను అని వెంటనే ఆయన ఎందుకో అతనికి బుద్ధి పుట్టిందంట. దక్షిణామూర్తి పటాన్ని, దక్షిణామూర్తి స్తోత్ర జిరాక్స్ కాపీని కూడా ఇస్తే ఎందుకైనా ఇవ్వాలి అని ఆయనకు అనిపించి గురువుగారికి దక్షిణామూర్తి పటాన్ని, స్తోత్రాన్ని ఇచ్చారు. జీవితంలో ఒకటి జరిగితే యాదృచ్ఛికం, అన్నీ అలాగే జరిగితే అది యాదృచ్ఛికం కాదు, అది అమ్మ అనుగ్రహం. మహాత్ముల ఎవరి జీవితంలోనూ ఏది యాదృచ్ఛికంగా జరగదు, అది అమ్మవారి అనుగ్రహం వల్లే జరుగుతుంది. ఎలా అయితే సుందరాకాండలో హనుమ యొక్క తోకకి అగ్ని అంటించగా సీతమ్మ వారి అనుగ్రహంతో అగ్ని హనుమని ఏమీ చేయలేకపోయిందో, అలాగే మన గురువు గారికి ఆ వేడి అమ్మ అనుగ్రహంతో ఆ దక్షిణామూర్తి రూపంలో గురువు గారికి కూడా ఆ అగ్ని ఏమీ చేయలేక ఆ అగ్ని శాంతించింది. అలా గురువుగారు ఇదంతా ఎవరికీ చెప్పకుండా ఇదంతా అంటే దక్షిణామూర్తి ఎందుకు ఇది చెప్పడం జరుగుతోంది అంటే, దక్షిణామూర్తి మన ఎదురుగుండా ప్రత్యక్ష సాక్షి. అంటే తను ఆశ్రయించిన అమ్మవారు తనకి ఆపద వస్తే, తన శిష్యుడికి ఆపద వస్తే, తన భక్తుడికి, తన పుత్రుడికి ఆపద వస్తే దక్షిణామూర్తినే గురువుగా పంపించింది. అంటే ఏ తాపము తీయలేనిది, ఏ ఉపాయము తీర్చలేని తాపాన్ని దక్షిణామూర్తి తీర్చాడు. అంటే దక్షిణామూర్తి స్వరూపంని ఆశ్రయిస్తే ఎటువంటి తాపం అయినా పోతుంది. మనకి అన్ని తప్పిస్తూనే ఉంటాం. ప్రపంచం కోసం తప్పిస్తే తాపం, అదే భగవంతుడి కోసం తప్పిస్తే తపస్సు. తాపం మనకి వచ్చు, అలవాటే, కానీ ఎవరి కోసం తప్పిస్తున్నాం అనేదే మనం తెలుసుకోవాల్సింది. ప్రపంచం కోసం తప్పిస్తే తాపము, భగవంతుడి కోసం తప్పిస్తే తపస్సు. మనం కూడా గురువుని ఆశ్రయించి గురువు దగ్గర నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే ఈ తపన అటు మళ్ళాలి. అందుకు గురువు గారిని ఆశ్రయించాలి. ఈ విషయం చెప్తూ నాకు చిన్న ఆలోచన కలిగింది. ఏమిటి అంటే ఇది చెప్పి ముగిస్తాను. గురువుగారికి అమ్మవారు దక్షిణామూర్తిని ఎందుకు పంపించారు, ఎందుకు చెప్పారు అనే ఒక ఆలోచన కలిగితే ఒక చిన్న మీతో పంచుకుందామని చెప్తున్నాను. గురువుగారు తపస్సు ఎన్నో చోట్ల, ఎన్నో క్షేత్రాల్లో చేశారు. కాశీలో, బాసరలో, నైమిషారణ్యంలో, అలా శ్రీశైలంలో అన్నీ చేశారు. కాశీ ఎలాంటి క్షేత్రము అంటే మనందరికీ తెలుసు. కాశీలో మరణిస్తే ముక్తి, మరణాత్ అంటే అక్కడ మరణించాలి అని ఎంతోమంది కోరుకుంటారు. అక్కడ మరణిస్తే ముక్తి ఎందుకు? అసలు కాశీలో శివలింగాన్ని మనం చూస్తే, కాశీలో ఒక శివాలయం ఏ దిక్కున ఉంది అని మనం చెప్పాలంటే శివుడు అన్ని దిక్కుల్ని చూస్తూ ఉంటాడు. కానీ ఒక దిక్కు చెప్పాలి అంటే ఆ నందిని ఆధారం చేసుకుని చెప్తాం. ఆ నంది ఎటు చూస్తున్నాడో దాన్ని బట్టి మనం ఆలయం చెప్పచ్చు. కాశీలో నంది ఉత్తరం వైపుకు చూస్తూ ఉంటుంది. అంటే శివలింగం ఎటు చూస్తున్నట్టు? దక్షిణం వైపుకు చూస్తున్నట్టు. దక్షిణం వైపుకు చూసేది ఏది? దక్షిణామూర్తి. అంటే ఆ దక్షిణామూర్తి అక్కడ విశ్వనాథుడు దక్షిణామూర్తి స్వరూపం కాబట్టే అక్కడ జ్ఞానాన్ని ప్రసాదించి మోక్షాన్ని ఇస్తాడు. అందుకే మనకి రుద్రంలో నమస్తారాయ నమ శంభవేచ మయోభవేచ, తారాయ అంటే తరింపజేస్తాడు, జ్ఞానాన్ని ప్రసాదించి మరణకాలంలో ఆ భక్తుడి దగ్గరికి వచ్చి రుద్రతారక బ్రహ్మం వ్యాచష్ఠే అంటారు. రుద్రతారక మంత్రాన్ని ఉపదేశిస్తాడంట. ఉపదేశించి శాశ్వత శివ సాయుధ్యాన్ని ఇస్తాడు. అంటే అటువంటి దక్షిణామూర్తి అటువంటి క్షేత్రాలలో స్వామివారు గురువుగారు తపస్సు చేశారు. అందుకే ఆ గాయత్రి అమ్మవారు ఆ దక్షిణామూర్తి స్వరూపం, జ్ఞానస్వరూపం దక్షిణామూర్తి కాబట్టి ఎటువంటి తాపాన్నైనా పోగొడతాడు. కాబట్టి ఆ దక్షిణామూర్తిని 5వ గురువుగా ఇచ్చింది అని ఒక చిన్న ఆలోచన కలిగింది. అందుకే 5వ గురువుగా దక్షిణామూర్తిని ఆయన ఆశ్రయించారు. మనం కూడా దక్షిణామూర్తి స్వరూపులైన గురువుగారి పాదపద్మములకు నిరంతరం మనందరం కూడా మన బుద్ధిని ఇందాక అడిగినట్టు మంచి బుద్ధిని ప్రసాదించమని కోరుకుంటూ, ఇంకా చాలా చెప్పేది ఉంది కానీ సమయాభావం వల్ల నేను ఇక్కడితో విరమిస్తున్నాను. స్వస్తి. సర్వం శ్రీ దక్షిణామూర్తి చరణారవిందార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సదనాः సంతు జీవంతు శరదాం శతం. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.